టీమ్స్ అనాలిసిస్. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుతోంది. మరో 3 రోజుల్లో ప్రచారం క్లోజ్ అవ్వనుంది. దీంతో అధికార విపక్ష నేతల మధ్య బూతులు మరింత వివాదాస్పదమవుతున్నాయి. ఇటు సీఎం, అటు పార్టీ అధ్యక్షుడు, మరోవైపు కేంద్ర మంత్రి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో నేతల మాటల యుద్ధంపై ప్రజలు మండిపడుతున్నారు. ఎన్నికల పేరుతో నోటికి అడ్డు అదుపు లేకుండా తిట్టుకుంటున్నారని సీరియస్ అవుతున్నారు జనం. ఇదే అంశంపై ఇవాల్టి డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకుంది. ఏంటి అసలు ప్రచారంలో నేతల బూతులు అయితే వివాదాస్పదం అవుతున్నాయి, ఎలా చూడొచ్చు? మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలైనా, ఆ తర్వాత కేటీఆర్ అయినా, ఇప్పుడు బండి సంజయ్ అయినా, సో ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే పోలరైజ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇన్ఫాక్ట్ భారతీయ జనతా పార్టీ పోలరైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు ఈసారి కాంగ్రెస్ కూడా పోలరైజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. రేవంత్ రెడ్డి తరపు నుంచి మైనారిటీ ఓటు తనకు పోలరైజ్ కావాలి, పూర్తిగా మైనారిటీ ఓటు అంతా కాంగ్రెస్ పడాలి, కట్టర్ హిందూ ఓట్లు బీజేపీకి పడాలి, బీఆర్ఎస్ పడద్దు. బీజేపీ ఎంత బలపడితే బీఆర్ఎస్ కు అంత నష్టం అని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సో ముస్లిం పోలరైజేషన్ తో పాటు హిందూ పోలరైజేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ ఆ బాధ్యత తీసుకుంది. కట్టర్ హిందూ ఓట్లు కాంగ్రెస్ కి ఎవరైతే వేయరు, జన్మలో ఓటేయరు అనుకున్నారో ఆ ఓటు బీఆర్ఎస్ కాకుండా బీజేపీకి పడాలని చూస్తుంది. సో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, ఎప్పుడు కూడా పోలరైజేషన్ పాలిటిక్స్, పోలరైజేషన్ అంటారు కదా, ఈ పోలరైజేషన్ పాలిటిక్స్ బీజేపీ లేకపోతే ఏమేం చేస్తే ఓకే, కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పోలరైజ్ అయ్యే పాలిటిక్స్ మనకు చేస్తుంది. మైనారిటీస్ కి సంబంధించి లాస్ట్ 2-3 days గా రేవంత్ రెడ్డి చేస్తున్న కామెంట్ చూస్తుంటే మైనారిటీ అప్పీజ్మెంట్ తోటి మైనారిటీలు తమ కోటేయాలి, కట్టర్ హిందూస్ అనుకున్న వాళ్ళు బీజేపీ కోటేయాలి, బీజేపీకి ఎన్నో ఓట్లు పెరిగితే అంత కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సో రేవంత్ రెడ్డి క్యాంపెయిన్ అటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ కు చేస్తున్నారు, ఇటు బీజేపీ చేస్తున్నారు. సేమ్ బండి సంజయ్ కూడా అంతే. బండి సంజయ్ ఇప్పటి వరకు మనం ప్రసంగం చూసాం, హిందూ ఓటు పోలరైజ్ బీజేపీ వైపు చేయాలి, ఆ హిందూ ఓటును బీజేపీని నిలువరించాలంటే కాంగ్రెస్ తో సాధ్యమని కాంగ్రెస్ వైపు మైనారిటీలు ఓటేయాలి. ఈ విధంగా చాలా ఇంట్రెస్టింగ్ ఎలక్షన్ జరుగుతోంది. మాట్లాడదాం. మనతో పాటు వి ప్రకాష్ గారు ఉన్నారు, అనలిస్ట్. అదేవిధంగా విఠల్ గారు ఉన్నారు, తెలంగాణ విఠల్ గారు. సో రాజకీయ పార్టీల ప్రతినిధులు కాకుండా మనం అనలిస్టుని ఎందుకు తీసుకుంటామంటే, సరే రాజకీయ పార్టీల ప్రతినిధులు రోజు తీసుకుంటూనే ఉన్నాం. అసలు ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ ఏంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాదు, నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా మంది బెట్టింగ్లు జూబ్లీహిల్స్ గురించి బెట్టింగ్లు వేసుకుంటున్నారు. సో రాజకీయ పార్టీల ప్రతినిధులు తీసుకుంటే ఎవరు మేము ఆధిక్యంలో ఉన్నామంటే మేము ఆధిక్యంలో ఉన్నామని చెప్తారు. కాబట్టి మనం 3 అనలిస్టులను, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ అనలిస్టులను మనం ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సో దట్ 2 రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు వాచ్ చేస్తారు, జూబ్లీహిల్స్ ఓటర్ వాచ్ చేస్తాడు, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్న వాళ్ళు కూడా వాచ్ చేస్తారు. అంటే ఏంది ఇవాళకి సిచ్యువేషన్ ఏంటి, ఇంకా పోలింగ్ కు ఒక 4 రోజులు మాత్రమే ఉంది. సో వెల్కమ్ వి ప్రకాష్ గారు, తెలంగాణ విఠల్ గారు, శరత్ గారు. నమస్కారం. నమస్కారం. సో ముందుగా వి ప్రకాష్ గారు, సో చెప్పండి, ఏంది సిచ్యువేషన్, మీకేమనిపిస్తుంది? రీడింగ్ పార్టీ అఫిలియేషన్స్ ఇవన్నీ పక్కన పెడితే జూబ్లీహిల్స్ సంబంధించిన రీడింగ్ యాజ్ ఆన్ టుడే ఎట్లా ఉంది పరిస్థితి? ఒకటి, వాతావరణం బాగా వేడెక్కింది. ఒక వారం రోజుల నుంచి అంతకుముందున్న సిచ్యువేషన్ వేరు. ఈ వారం లోపల ప్రతి పార్టీ కూడా తమ ప్రచారాన్ని బాగా ముమ్మరం చేశాయి. తర్వాత స్టార్ క్యాంపెయినర్స్ ను డైరెక్ట్ గా ఫీల్డ్ మీద తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారు. అంటే అందరూ కూడా మీరు ఇందాక ఇంట్రొడక్షన్ లో అన్నట్టుగా హద్దులు దాటుతున్నట్టు మనకు కనబడతా ఉంది స్పష్టంగా. అంటే ముందు ఎవరు మొదలు పెట్టారు అనేది పక్కకు పెడితే అందరూ మాట్లాడే దానిలో కూడా ఈ అభ్యంతరకరమైనవి చాలా వస్తున్నాయి. ఇప్పుడు మీరు లైవ్ టెలికాస్ట్ చేశారు బండి సంజయ్ గారిది. బండి సంజయ్ గారు నాకు చాలా దగ్గర, మన విఠల్ గారికి కూడా చాలా దగ్గర, వ్యక్తిగతంగా మాకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నా కూడా రాజకీయంగా మాత్రం ఆయన మాట్లాడింది చాలా ఆక్షేపణీయం. అంటే ఎవరికి మత విశ్వాసాలు ఎవరి వాళ్ళకు ఉంటాయి. ఇవాళ భాగ్యలక్ష్మి టెంపుల్ కు అసదుద్దీన్ వచ్చి పూజ చేస్తాడా, అజారుద్దీన్ బొట్టు పెట్టుకుంటాడా, ఇట్లాంటి చాలా అభ్యంతరకరం. ఎలక్షన్లలో కూడా ఆ కోడ్ విషయంలో ఏమాత్రం పట్టించుకోవట్లేదు.
ఇట్లా చేయడం కూడా తప్పే కదా. కోడ్ దాన్ని ఆక్షేపించవచ్చు. ఎలక్షన్ కోడ్ పరిధిలోకే వస్తాయి మత విశ్వాసాలను రెచ్చగొట్టడం కానీ, మత విశ్వాసాలను వేరే మతానికి సంబంధించిన వాళ్ళని కించపరచడం కానీ. ఇది చాలా అభ్యంతరకరమైనది. మనం పోయి మసీదులో పోతే వాళ్ళు రాణిస్తారా? హిందూ టెంపుల్లలో వాళ్ళని రాణిస్తారా? ఇవన్నీ కూడా విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు. ఇంతకుముందు గోషామాల్ ఎమ్మెల్యే ఉన్న వ్యక్తి చేసేవాడు. ఇప్పుడు బండి సంజయ్ ఒక ఎంఓఎస్ గా ఉండి మినిస్టర్ ఆఫ్ స్టేట్, హోమ్ మినిస్టర్, అది కూడా దేశంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన వ్యక్తే ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా అభ్యంతరకరం. రెండవది ఏంటంటే, మీరు అన్నట్టుగా మాలాంటి వాళ్ళకు ముడిసరికి ఏంటంటే వివిధ సర్వేలే. ఇప్పుడు జూబ్లీస్ మీద చాలా వరకు సర్వేలు మనం చూస్తున్నాం. నాయకుల ప్రసంగాలు, సర్వేలు, ప్రజల స్పందన. కొన్ని ఛానల్స్, మీ ఛానల్తో సహా ప్రజల వాయిస్ కూడా రికార్డ్ చేసి వినిపిస్తా ఉన్నాయి. అంటే ర్యాండమ్ గా మనం రోడెంబడిపోతున్న వాళ్ళని ఆపి మాట్లాడించడం. కొంతమంది కావాలని చెప్పి ఆర్గనైజ్డ్ గా మాట్లాడించి ఎడిట్ చేస్తున్నారు. బట్ లైవ్ లో వస్తున్నాయి చూసినప్పుడు ఏంటంటే, ఒక అంచనాకు ఇప్పటికే అందరం కూడా వచ్చినామని అనుకోవచ్చు. ఎందుకంటే ఎడ్జ్ మాత్రం ఇవాళ కొంత బీఆర్ఎస్ కనబడతా ఉంది. ఏ సర్వే చూసినా కూడా ఎక్సెప్ట్ 1 or 2 సర్వేస్, అన్ని సర్వేలు కూడా 5% నుంచి 9% వరకు. కొద్దిగా కేకే సర్వే అయితే ఇంకా చాలా ఎక్కువ ఇచ్చింది. దాదాపుగా 17% వరకు ఎక్సెస్ ఉందని ఇచ్చింది. బట్ యావరేజ్ గా మనం చూసుకున్నట్టయితే 5 to 9% బీఆర్ఎస్ కి కొద్ది ఎడ్జ్ కనబడతా ఉంది ఏ సర్వేలో చూసారు. అంటే ఇండిపెండెంట్ గా సర్వే చేసే వాళ్ళు, పార్టీలతో అఫిలియేషన్ లేకుండా. పబ్లిక్ వాయిస్ కూడా మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇవాళ న్యూట్రల్ ఓట్స్ ఉంటాయి, ఒక 15 to 20% న్యూట్రల్ ఓట్స్ ఉంటాయి. ఎవరు గెలుస్తారు అనే దాని మీద వాళ్ళ ఒపీనియన్ ఆధారపడి ఉంటుంది. అయితే ఇవాళ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చిందో, దానివల్ల ఏం మెసేజ్ పోయిందంటే, ఇవాళ భయపడుతున్నారు మైనార్టీస్ కి. ఇవాళ డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. బిలియన్ కనెక్ట్ అనే ఒక సర్వే మైనార్టీస్ ఎక్కువ మంది బీఆర్ఎస్ వైపు ఉన్నారు అనేది వాళ్ళ ప్రజెంటేషన్ లో మనం చూసాం. ఇవన్నీ కూడా కొంత కాంగ్రెస్ ని కలవర పెడుతున్నాయి. కాబట్టి అజారుద్దీన్ కి వాళ్ళ మంత్రి పదవి ఇచ్చారు అనేది, అందులో మైనార్టీస్ సంబంధించిన శాఖను కేటాయించడం అనేది కేవలం ఆ భయంతో చేశారనేది ఒకటి మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఈ మెసేజ్ జనంలో పోయినప్పుడు ఏమవుతుందంటే, డెఫినెట్ గా ఓడిపోయేది కాంగ్రెస్ అనే ఒక మెసేజ్ పోతే, అందుకే భయపడుతున్నారు అనేది పోతే, న్యూట్రల్ ఓట్స్ కూడా టిల్ట్ అవుతాయి. కొంతమంది సైలెంట్ ఓటింగ్ కూడా చాలా ఉంది. సైలెంట్ ఓట్స్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి నా అబ్జర్వేషన్ లో ఏంటంటే 5 to 6% లేదా 8% లోపే మార్జిన్ తో బీఆర్ఎస్ బయటపడవచ్చు అనేది నాకు అనిపిస్తున్నది. అంటే మీరు ఓన్లీ సర్వే రీడింగ్ ఆధారంగా చెప్తున్నారా? అంటే 3 చెప్పాను నేను. ఒకటి, నాయకుల ప్రసంగాల్లో కనబడుతున్న భయం, నాయకుల ప్రవర్తనలో, పార్టీల ప్రవర్తనలో, తర్వాత క్యాంపెయిన్ లో వాళ్ళు యూజ్ చేస్తున్న మెటీరియల్స్. ఉదాహరణకు 3 రోజుల నుంచి కేటీఆర్ గారు ఈ హైడ్రా బాధితుల ఆక్రందనలను కానీ, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను కానీ నేరుగా ఆయన ప్రసంగించే వేదికల దగ్గర ఒక 10-15 టీవీలు పెట్టి సభకు వచ్చిన ప్రజలందరికీ కూడా లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాడు. ఆయన వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ రీప్లే చేస్తున్నాడు. వాటి వల్ల కూడా కొంత స్పందన ఉంది. సునీత పట్ల కొంత అంటే భర్త చనిపోయింది అనే సింపతి, ఇప్పుడు ఒక సర్వే సంస్థ చెప్పినట్టుగా సానుభూతి అనేదేమో కొంత నవీన్ యాదవ్ వ్యక్తిగా ఉన్నా కూడా సహానుభూతి అంటారు. అంటే మన ఎంపతి అనేది ఇంగ్లీష్ వర్డ్. అంటే ఆమె బాధతోని ఏకీభవిస్తున్న వాళ్ళు. గోపీనాథ్ చనిపోయింది కదా, గోపీనాథ్ తో కూడా వ్యక్తిగతంగా అనుబంధం ఉన్న వాళ్ళు వేలల్లో ఉంటారు. ఎందుకంటే గత 3 సార్లు ఆయన ఎన్నికయ్యారు కాబట్టి, అంతకుముందు కూడా కార్యకర్తగా నియోజకవర్గంలో పనిచేశాడు కాబట్టి. అయితే ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ కొంత అనుకూలంగా ఉన్నాయని అనుకోవచ్చు. తర్వాత ఈ హైడ్రా మెయిన్ గా ఇవాళ థ్రెట్ అయింది కాంగ్రెస్ పార్టీకి. అంటే చాలా వాళ్ళ గుడిసెలు కూల్చడం కావచ్చు. ఎందుకంటే ఇక్కడ కూడా ప్రభుత్వ స్థలాల్లో చాలా బస్తీలు వెలిసినాయి. రేపు మనది కూడా అంతే అవుతుందా? ఇట్లాంటి భయ ఆందోళనలు అనేది కొంత టీఆర్ఎస్ దాన్ని ఉపయోగించుకుంటున్నది. కొద్దిగా స్పెషల్ ఫోకస్ కూడా పెట్టింది. తర్వాత పథకాలు రావడం లేదు అనేది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. అయితే గతంలో ఒక 3,000 మందికి పైగా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఇండ్ల స్కీమ్లు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఒక 3,700 కుటుంబాలకు దాదాపుగా ఇండ్లు ఇచ్చారు. ఆ నంబర్స్ అన్ని కూడా మనకు వాళ్ళ ఫోన్ నంబర్లతో సహా ఆన్లైన్ లో మనకు దొరుకుతాయి. గవర్నమెంట్ సైట్ లోకి వెళ్ళినట్టయితే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ వైజ్ గా ఎవరెవరికి ఇండ్లు ఇచ్చారు, వాళ్ళ ఫోన్ నంబర్స్ ఏంటి, ఆధార్ నంబర్స్ ఏంటి, మొత్తం డేటా మనకు ఆన్లైన్ లో ఉంది. ఇవన్నీ ఫ్యాక్ట్స్. అట్లాగే
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదనేది ఫ్యాక్ట్. వాటితో పాటుగా ఈ గోపీనాథ్ చనిపోయేదాకా అక్కడ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కు రూపాయి ఖర్చు పెట్టలేదు. లోకల్ సమస్యలన్నీ అట్లాగే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము పరిగణలోకి తీసుకున్నప్పుడు సర్వేలలో వస్తున్న చాలా వరకు కూడా పబ్లిక్ స్పందనలో మనకు కనబడతా ఉన్నది, మీడియా అనాలిసిస్ లలో కూడా మనకు కనబడతా ఉంది. ఓకే ఓకే తెలంగాణ విఠల్ గారు, మీ మొబైల్ హారిజాంటల్ గా ఉంది, వెర్టికల్ గా పెట్టుకునే ప్రయత్నం చేస్తారా? ఎస్ సార్, నేను నమస్కారం భరత్ గారు. ఆటో రొటేషన్ పెట్టాలి, లేకపోతే మీరు తిర్లా మరలా తెలంగాణ భాషలో తిర్లా మరలా కనబడతారు. ఓకేనా సార్? ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఓకేనా సార్? ఇప్పుడు హారిజాంటల్ గానే వస్తుంది. ఇప్పుడు మీరు ఆటో రొటేషన్ అనేది తీసేయాలి, తీసేస్తే కరెక్ట్ గా వస్తారు మీ దాంట్లో. అంటే నేను బట్టల షాప్ లో ఉన్నాను. సరే చెప్పండి. అంటే ప్రకాష్ అన్న గారికి, మా సార్ శరత్ సార్కి మీకు ప్రత్యేక ధన్యవాదాలు. కొన్ని నా దృష్టికి వచ్చిన కొన్ని అంశాలు మీ ద్వారా తీసుకొస్తున్నాను. అంటే జనరల్ గా ఒక ఉప ఎన్నిక అనేది సాధారణంగా జరుగుతుంటది, దాన్ని రొటీన్ గా జరిగే వ్యవహారం కాకుండా ఇప్పుడు మొత్తం 4 కోట్ల ప్రజలకు సంబంధించిన ఎన్నికలాగా తెలంగాణ ప్రజలు వర్సెస్ రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ లాగా అయిపోయింది. ఈ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ గొంతు గాని, మాగంటి సునీత గారి గొంతు గాని, ఇప్పుడు మనం కళ్ళు మూసుకుంటే ఎవరి మధ్య ఎలక్షన్ జరుగుతుందంటే కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్లుగా ఉంది. దీన్ని పూర్తిగా తెలంగాణ మొత్తం ఎలక్షన్ గా మార్చారు. అంటే రాజకీయ నేపథ్యం ఎందుకు ఇంత సీరియస్ గా ఉంది అంటే, ఒకటి అసలు నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని రేవంత్ రెడ్డి గారు తెచ్చారా, లేకపోతే హైకమాండ్ డిసైడ్ చేసిందా అంటే, నాకున్న సోర్సెస్ ద్వారా హైకమాండే నవీన్ యాదవ్ కి టికెట్ ఇచ్చింది, రేవంత్ రెడ్డికి తప్పనిసరి పరిస్థితి అయింది అంటున్నారు. రేవంత్ రెడ్డి గారేమో ఆయన బైసాబ్ అంటారు కదా, ఒక ఆయన పైమ్ ఖురేషికి లేకపోతే రంజిత్ రెడ్డికి ఇద్దామని చూశారు. కానీ హైకమాండ్ బీసీ ప్లస్ గతంలో నవీన్ యాదవ్ కి ప్రామిస్ చేసినప్పుడు, నేను కూడా అజయ్ కుమార్ అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ ఇన్ఛార్జ్ ఉండే, నేనే స్వయంగా ఆయన్ని నవీన్ యాదవ్ దగ్గరికి తీసుకెళ్లి అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ల అప్పుడు ఆయనకి ప్రామిస్ చేశారు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్, మేము ఎంపీ టికెట్ ఇస్తాము లేకపోతే మిమ్మల్ని అకామిడేట్ చేస్తామని. అది ఒకటి. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఈ ఎలక్షన్ అనేది కీలకం అయిపోయింది, ఎందుకు ఆయన ఫ్రస్ట్రేషన్ తో ఇరిటేషన్ తో మాట్లాడుతున్నాడు అంటే, హైకమాండ్ బీహార్ ఎలక్షన్స్ తర్వాత ప్లస్ ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ తర్వాత కొంత మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందని నాకు నిన్న చెన్నైలో ఉదయనిధి మారన్, మన దయానిధి మారన్ గారి ఫ్రెండ్ ఉదయనిధి మారన్ దగ్గర కొంత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కి సంబంధించిన వాళ్ళు, కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పరిస్థితి బాగాలేదు, ఇక్కడ కూడా రేవంత్ రెడ్డిని ఏదో అనుకుంటే ఏదో అయిందని చెప్పి హైకమాండ్ కూడా తెలిసి వచ్చింది. రేవంత్ రెడ్డికి గారు మాట్లాడుతున్న భాష గాని, ఆయన ఎందుకు ఇంత ఛాలెంజింగ్ గా తీసుకున్నారు, డూ ఆర్ డై అని తీసుకున్నారు అని చూస్తే, ఈ ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా హైకమాండ్ ఏదో మార్పు చేస్తుంది అనేది అగ్ని పరీక్ష లాంటిది ఎదుర్కొంటున్నారు. సెకండ్ వచ్చేసి బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళ సిట్టింగ్ సీటు 3 సార్లు గెలుచుకున్న సీటు, బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఈ సీటు గెలవడం ద్వారా నెక్స్ట్ రాబోయే జిహెచ్ఎం సెలక్షన్స్ కావచ్చు, ఒక నెరేటివ్ పర్సెప్షన్ మేనేజ్మెంట్ లో బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు సోషల్ మీడియా మేనేజ్మెంట్ గానీ, క్యాంపెయిన్ లో గానీ ప్రతి దగ్గర కూడా బీఆర్ఎస్ పార్టీ పై చేయి సాధిస్తుంది ఈ రోజున్న పర్సెప్షన్ మేనేజ్మెంట్ తీస్తే. కాకపోతే కొన్ని ఫ్యాక్ట్స్ నేను నాకున్న సోర్సెస్ ద్వారా వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక పార్టీ ఒక వర్గానికి చెందిన చాలా మందిని చార్మినార్ ఓల్డ్ సిటీస్ నుంచి దాదాపు 1000 కుటుంబాలని మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన సందర్భంలో వాళ్ళు గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని 1000 కుటుంబాలని ఇక్కడికి మార్చారు ఓటర్లను అఫీషియల్ గా అనేది నాకున్న సోర్స్. మీకు కావాలంటే ఆఫ్ ద రికార్డు కూడా ఇస్తా డీటెయిల్స్. కుటుంబాలను మార్చారు ఎవరు? కాంగ్రెస్ పార్టీ. అంటే నేను ఈ మాగంటి గోపీనాథ్ గారు మరణించిన తర్వాత గతంలో ఎంఐఎం కి 8,000 ఓట్లే వచ్చాయి. ఇక్కడ దాదాపు 1,00,000కు పైగా ముస్లిం ఓట్లు ఉన్నా కూడా అజారుద్దీన్ కి 60,000 ఓట్లు వచ్చాయి, ఎంఐఎం కి 7,800 ఓట్లే వచ్చాయి. ఎంఐఎం సీరియస్ గా ఫైట్ చేయలేదు, బీఆర్ఎస్ చెప్పింది కాబట్టి ఫైట్ చేసింది. అప్పుడు అజారుద్దీన్ నుంచి మైనారిటీ ఓట్ అజారుద్దీన్ అవుట్ రైట్ గా పడకుండా కట్ చేసేందుకు కోసం పోటీ చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీలో నాకున్న సోర్సెస్ ద్వారా ఏమంటున్నారంటే, బీఆర్ఎస్ పార్టీ ఎంత సోషల్ మీడియా క్యాంపెయిన్ చేసినా ఎంత చేసినా అది సోషల్ మీడియాలో పై చేయి సాధిస్తుంది కాబట్టి గ్రౌండ్ రిపోర్ట్ లో వాళ్ళు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, గల్ఫ్ ఓటర్లు ఒక 10,000 నుంచి 15,000 ఓటర్లు ఉన్నారు, ఆ ఓటర్లని ఎట్లా మేనేజ్ చేయాలో మాకు తెలుసు. సెకండ్, కొత్తగా ఈ 3 నెలలు 4 నెలల్లో దాదాపు ఒక 10,000 ఓట్లు జాయిన్ అయ్యాయి, అవన్నీ కూడా మాకు అనుకూలంగా ఉంటాయని చెప్తున్నారు. ఇంకొకటి, మీరు కూడా జర్నలిస్ట్ ఉన్నారు, నేను కూడా జర్నలిస్ట్ ఉన్నా, రాజేందర్ నగర్ గానీ
ఓల్డ్ సిటీ ఏరియాలో మార్నింగ్ 8 to 10 ఒక సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా పోలరైజ్ అవుతుంటాయి. అంటే అసలు ఒక వర్గం వాళ్ళు పోలింగ్ బూత్ కి వెళ్లే లోపే అది ఓపెన్ రిగ్గింగ్ అనేది జరుగుతుంటది కొన్ని ఏరియాలలో. అది అందరికీ తెలిసిన సీక్రెట్. ఇంకొకటి తెలుసు, మన గతంలో ఒకసారి బుర్కా వేసుకొచ్చిన కొంతమంది మహిళల్ని మీరు దొంగ ఓట్లు వేస్తున్నారని బీజేపీకి చెందిన మాధవీలత గారు పట్టుకుంటే అసలు మా మత వర్గ సెంటిమెంట్స్ దెబ్బతింటాయని, అంటే అసలు మహిళల పురుషుల వాళ్ళు ఓటర్లా కాదా అనేది చెక్ చేయడం అంత ఈజీ కాదు కొన్ని ఏరియాల్లో. కాబట్టి దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని మేము గ్రౌండ్ లో పై చేయి సాధిస్తామని వాళ్ళ స్ట్రాటజిస్టులు నాకు తెలిసిన మిత్రులు పనిచేస్తున్నారు. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అరికట్టకపోతే ప్రజాస్వామ్యానికి ప్రమాదం. అది ఏ పార్టీ అయినా కావచ్చు. మార్నింగ్ 8 to 10 కొన్ని ప్రాంతాల్లో గుంపు గుత్తాగా ఓట్లు వేసుకోవడం అనేది మనకు ఓల్డ్ సిటీలో గానీ కొన్ని ఏరియాల్లో మనం ఇప్పటికీ చూస్తున్నాం. ఇవన్నీ ఫ్యాక్ట్స్. కాబట్టి ఒక్కసారి అది కూడా దృష్టిలోకి తీసుకోవాలి. కాకపోతే రేవంత్ రెడ్డి గారికి ఇది డూ ఆర్ డై అనే సిచ్యువేషన్. ఒకవైపు కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి ఎలక్షన్ లాగుంది. ఇది 2 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి చాలా తీవ్రమైన వ్యతిరేక గ్రౌండ్ లో కనబడుతుంది. ముఖ్యంగా మంత్రులు సీతక్క లాంటి ఆమె కూడా ఇలా ఇక్కడ లేకుండా నెదర్లాండ్స్ లో ఉన్నారు. సీతక్క చాలా మంది మంత్రులు పైపైన ప్రచారం చేస్తున్నారు కానీ వాళ్ళు ఎంత సీరియస్ గా ప్రచారం చేయాలో అంత సీరియస్ గా ప్రచారం చేయట్లేదు. ఒకవైపు సర్వేలు అన్ని మీడియా సోషల్ మీడియాలో గానీ అన్నిట్లో కూడా బీఆర్ఎస్ కి ఎడ్జ్ ఉందని చెప్పడంతో ఇందాక ప్రకాష్ అన్న చెప్పినట్టు న్యూట్రల్ ఓటర్లు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఈ రోజు పరిస్థితి తీసుకుంటే గ్రౌండ్ రియాలిటీ నాకు తెలియదు కానీ మీడియా మేనేజ్మెంట్ సోషల్ మీడియాలో మాత్రం బీఆర్ఎస్ పై చేయి సాధించింది. ఇంకా చాలా విషయాలు మనం డిస్కస్ చేద్దాం. అంటే ఓన్లీ మీడియా మేనేజ్మెంట్ వరకు సోషల్ మీడియా వరకు ఓకే, ఆన్ గ్రౌండ్ లో కాంగ్రెస్ పై చేయ మీరు చెప్పేది? ఆన్ గ్రౌండ్ లో కూడా ప్రజల్లో వ్యతిరేకత కనబడుతుంది. ఎందుకంటే మంత్రులు ఎవరు కూడా సీరియస్ గా తీసుకోవాల్సిన మంత్రులు గానీ ఎమ్మెల్యేలు గానీ ఒకవైపు ఏమో టిఆర్ఎస్ తన మొత్తం ప్రతి 100 ఓట్లకి ఒక ఇన్ఛార్జ్ ని పెట్టి చాలా సీరియస్ గా అంటే టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అగ్రెసివ్ క్యాంపెయిన్ 360 degrees లో చేస్తుంది. వాళ్ళు ఏ అంశాన్ని కూడా వదిలిపెట్టట్లేదు. కానీ అంత ధీటుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా అంత స్పందన రావట్లేదు. అది మనకి స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఇంకోటి హైడ్రా బాధితులు చాలా మంది ఉన్నారు. నిరుద్యోగులు మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి 31 కాన్స్టిట్యున్సీలు తిరిగినాము. మా నిరుద్యోగ మిత్రులంతా కూడా ఒకవైపు గుండాలు దాడులు చేస్తున్నా కూడా నిరుద్యోగుల తరపున అస్మా అనే అమ్మాయి ప్రచారం చేస్తుంది. చాలా అగ్రెసివ్ గా ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి గతంలో అసెంబ్లీ ఎలక్షన్ లో సపోర్ట్ చేసిన మేధావి వర్గం గానీ ప్రశ్నించే గొంతులు గానీ ఇంటెలెక్చువల్స్ గానీ పౌర సమాజం నుంచి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా మాట్లాడట్లేదు. గతంలో శరత్ సార్ ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఇప్పుడు మీ ఇద్దరే కాంగ్రెస్ కు సపోర్ట్ గా ఎన్నికల సమయంలో మాట్లాడింది. మీరు అన్నట్టు నవీన్ యాదవ్ ను పరిచయం చేశారంటే కీలక పాత్ర కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో ఇంటెలెక్చువల్స్ మేధావుల తరపున మీ ఇద్దరు ఉన్నారు. మీ ఇద్దరు కూడా దూరం అయినట్టు కనబడుతుంది నాకు కాంగ్రెస్ పార్టీకి. ఎందుకు? శరత్ సార్ అయినా నేనైనా మేము ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చినాము. ప్రకాశ్ అన్న ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళకి ఏంటంటే కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడడం అలవాడు. ఆ రోజు కేసీఆర్ ఒక నియంతలాగా కుటుంబ పాలన వచ్చింది. 10 సంవత్సరాల్లో ప్రశ్నించే గొంతుల మీద చేస్తున్నాడు. ముఖ్యంగా నిరుద్యోగులు ఉద్యోగాల విషయంలో అన్యాయం జరిగిందని నేను శరత్ సార్ చాలా కాన్స్టిట్యున్సీలలో తిరిగాం. మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకపోయినా కేసీఆర్ కు ఒక బుద్ధి చెప్పాలని చెప్పి. కానీ ఎందుకు ఫస్ట్ శరత్ సార్ మేమే ఎందుకు వ్యతిరేకమయ్యామంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి చెప్పింది ఒకటి, తర్వాత రేవంత్ రెడ్డి గారికి అనుభవం లేకపోవడము, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా పోషించిన పాత్ర వేరు, ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడుతున్న భాష గాని ఆయన అసహనం గాని. ఇప్పుడు ఆవేశంలో నేను కూడా ఒక్కోసారి పొరపాటున జారొచ్చు. ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు కూడా ఎంతో చౌటలు దద్దమ్మలు సన్నాసులు అని మాట్లాడేది. కానీ ఉద్యమం ఉన్నప్పుడు వేరు. మొన్న నేను బీసీ మీటింగ్ లో రేవంత్ రెడ్డి గారిని తెలియకుండా పొరపాటున ఒక మాట మాట్లాడిన తర్వాత సారీ చెప్పిన. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లాగులో తొండలు ఇడుస్తా, లేకపోతే గుడ్లు పీకి గోళీలు ఆడతా, పేగులు మెడలేసుకుంటా అనేది నేను మొన్న కల్వకుర్తి కొడంగల్ పోతే ఒక మ్యారేజ్ కి పోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డిసే చెప్తున్నారు ఇది కల్వకుర్తిలో కల్లు కాంపౌండ్ దగ్గర మాట్లాడే భాష ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి దీన్ని అధికార భాష చేసిండు. మాకే ఇజ్జత్ అనిపిస్తుంది. మా కల్వకుర్తిలో కూడా ఎందుకు భాషను ఇష్టపడట్లేదా? తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ మాట్లాడితే చాలా మంది నవ్వారు. అది చాలా ఎంతూజియాస్టిక్ గా ఉండే. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ నేతలు సన్నాసులు చవటలు దద్దమ్మలు అన్నాడు. తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కిషన్ రెడ్డి రండా అన్నాడు. అప్పుడు లేని ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడితే ఎందుకు వచ్చింది?
సార్ ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేటప్పుడు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని ప్రశ్నించేటప్పుడు ప్రజలందరూ కూడా జనరల్ గా అధికార పార్టీకి వ్యతిరేకంగా మైండ్ సెట్స్ ఉంటది. తెలంగాణ జనరల్ గా కూడా ఉద్యమాల మైండ్ సెట్ నుంచి వచ్చింది. కేసీఆర్ గారు ఉద్యమ మైండ్ సెట్ లో ఆంధ్ర వాళ్ళని ఎన్ని మాటలు అన్నా కూడా 69 నుంచి 56 నుంచి ఒక ఉద్యమం ఉంది. ప్రజల్లో ఆంధ్ర వాళ్ళ వల్ల మేము నష్టపోయినామనే భావన బలంగా ఉంది. కాబట్టి కేసీఆర్ గారు కూడా చవటలు, దద్దమ్మలు, సన్నాసులు, లంకలో పుట్టినోళ్ళు, రాక్షసులు అని మనం కానీ వ్యక్తిగతంగా దూషణకు దిగలే. కానీ రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాషకి ప్రజలు ఆమోదించారు. కేసీఆర్ ని దింపడంలో రేవంత్ రెడ్డిని ఒక హీరోలాగా చూసారు కాబట్టి ఓకే. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, అధికార పార్టీలో ఉండి, ఎటువంటి ఉద్యమ నేపథ్యం లేకుండా కేసీఆర్ గారికి భాష మీద పట్టుంది. తెలుగు లిటరేచర్ ఆయన కామెడీ చేసినా, లేకపోతే ఆయన స్పీచ్ అంటే ఇప్పటికి కూడా లైవ్ లో 1,00,000 మంది చూస్తారు. అంటే ఆయనకు స్వతహాగా భాష మీద పట్టుంది, సాహిత్యం మీద పట్టుంది. ఆయన హాస్యము, చలోక్తులు అది చేయగలుగుతాడు. కానీ రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే కేసీఆర్ గారిని తిట్టడము, కేసీఆర్ గారిని తిట్టి వచ్చిన నెరేటివ్ నుంచి ఇంకా ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉండనే విషయం మర్చిపోతున్నాడు. ఈ భాష లాగులో తొండలేయడము అనే భాష కేవలం కల్వకుర్తిలో కల్లు కాంపౌండ్ దగ్గర మాట్లాడే భాషని ఒక ముఖ్యమంత్రిగా ఉండి మాట్లాడడం అనేది జనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. నేను పేగులు మెడలో వేసుకుంటా, ముడి మీద తంత, వాతలు పెడతా, ఇవన్నీ ఏమైందంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళని జీర్ణించుకోలేకపోతున్నారు. నేను కూడా మొన్న బీసీ సభలో ఒక తెలవని వాడు, నాకు దాని మీనింగ్ కూడా తెలియకుండా ఒక మాట నోరు జారిన తర్వాత సారీ చెప్పినా ఇప్పటికి కూడా చెప్తున్నాం. పొరపాటు జరిగితే మనం సారీ చెప్పడానికి ప్రాబ్లం లేదు. కానీ ఆ పొరపాటుని కంటిన్యూ చేయడము, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే లీడర్లు, కాంగ్రెస్ లీడర్లు అందరూ అదే భాష మాట్లాడతారు. కాంగ్రెస్ లీడర్లు మాట్లాడితే క్యాడర్ మాట్లాడుతుంది, క్యాడర్ మాట్లాడితే ప్రజలు మాట్లాడతారు. యథా రాజా తదా ప్రజా అన్నట్టు తెలంగాణలో బిలో ద బాటమ్ గేమ్ అనేది నడుస్తుంది. ఈ కుల రాజకీయాలు గానీ, ఇంత వ్యక్తిగత దూషణలు గానీ, క్యారెక్టర్ అసాసినేషన్ అనేది చాలా తక్కువ. మనకి ఆంధ్రాలో కుల రాజకీయాలు ఉంటాయి, వ్యక్తిగత జీవితంలోకి వెళ్తారు. కానీ తెలంగాణలో ప్రజలకు ఏం చేసినాం, ప్రజలకు అన్యాయం జరిగితే ప్రశ్నించడం అనేది ఉంటుంది. తెలంగాణ సమాజం ఈ భాషను అది ఎవరు మాట్లాడినా అది ఒకవేళ పొరపాటుగా మాట్లాడితే క్షమాపణ చెప్పాలి తప్ప దీనివల్లనే మాకు వచ్చింది, ఇట్లా మాట్లాడితేనే మేము ముఖ్యమంత్రి అయినా అనుకోవడం ఆయన అజ్ఞానము. ఆయనకి తెలియకపోతే తెలుసుకోవాలి. పరిపాలన అనుభవం లేదు. ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాల్లోనే కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందని చెప్పడానికి ఇలా మంత్రులు కూడా ముఖం చాటేస్తున్నారు. 11 మంది మంత్రులు తూతూ మంత్రంగా పైపైన ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అగ్రెసివ్ గా ఎక్కడ క్యాంపెయిన్ చేయట్లేదు. ఇవాళ మీనాక్షి నటరాజన్ గారు కూడా రివ్యూలో అందరికీ మంత్రులు ఎందుకు తూతీ మంత్రంగా ప్రచారం చేస్తున్నారు? వాళ్ళకి తెలుసు కదా సార్. ఇంటెలిజెన్స్ రిపోర్టు, ముఖ్యమంత్రి గారి టేబుల్ మీద ఉన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లోనే 9%, 5% టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఆ ఓటమి కళ, ఆ ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ లో ఆటోమేటిక్ గా ముఖ్యమంత్రి గారికి కూడా డూ ఆర్ డై అనే సిచ్యువేషన్ వచ్చింది. ఒకవైపు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్, బీహార్ ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికార మార్పిడి ఉండొచ్చు. ఖర్గే గారు మొన్న మాట్లాడిన దాన్ని కూడా ఇంతవరకు ఖండించలేదు. ఖర్గే గారే చెప్పారు రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి మేము తప్పు పని చేసినామని చెప్పి మొన్న దామోదర్ రాజనరసింహ గారు, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్తే మాట్లాడిరని సోషల్ పోస్ట్ లో మిత్రుడు వాసు గారు రాశారు. దాని నుంచి ఇంతవరకు ఖండించలేదు కనీసం ఎవరు కూడా. అంటే ఖర్గే గారు చెప్పింది వాస్తవం అనే ఒక నెరేటివ్ బిల్డ్ అయింది. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ ఎమ్మెల్యేలు గానీ, మంత్రుల్ని మీరు అడగండి, స్పష్టంగా ఓటమి కళ కనబడుతుంది వాళ్ళ ముఖాల్లో. వాళ్ళని అది ఆ ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ తో ముఖ్యమంత్రి గారు కూడా తన విచక్షణ కోల్పోయి భాష మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా ఇది తెలంగాణ సంస్కృతి కాదు, తెలంగాణ భాష కాదు. తెలంగాణ ప్రజలు కోరుకున్నది ఇలాంటి పరిపాలన కాదు. ఓకే శరత్ గారు ఏంటి మీ రీడింగ్ ఏంటి, మీ అబ్జర్వేషన్ ఏంటి? పక్కనే ఉంటారు మా ఎక్కడ అయ్యప్ప సొసైటీలో. శరత్ గారు వినబడుతుందా? శరత్ గారు ఉన్నారు మ్యూట్ లో ఉన్నట్టున్నాడు భరత్. శరత్ గారు మ్యూట్ తీసేయండి, మ్యూట్ తీసేసి మాట్లాడండి. అన్మ్యూట్ చేసేయండి. మీరు మాట్లాడుతూ ఉండండి సార్, మాట్లాడుతూ ఉండి అన్మ్యూట్ చేయండి, అప్పుడు తెలుస్తుంది. మీ వాయిస్ రావట్లేదు. మాట్లాడుతూ ఉండండి సార్, మాట్లాడుతూ ఉండి అన్మ్యూట్ చేయండి. వాయిస్ ఎందుకు రావట్లేదు? మాట్లాడుతూ ఉండండి. శరత్ గారు మళ్ళీ ఒకసారి. శరత్ గారు రావట్లేదా? ఓకే వి ప్రకాష్ గారు చెప్పండి. సో ఒకటి, ఇప్పుడు 2 సినారియోస్ తెలంగాణలో. శరత్ గారు జాయిన్ అయిన తెలంగాణలో ఈ బై ఎలక్షన్ నాకు మునుగోడు, హుజురాబాద్ దాన్ని తలపిస్తుంది డబ్బులకు సంబంధించిన ఖర్చులో. ఇంకే బై ఎలక్షన్ జరిగినా మనం మినిమం 150-200 కోట్ల ఖర్చు అన్ని పార్టీల నుంచి ఎక్స్పెక్ట్ చేయాలా? అంటే సిచ్యువేషన్ బట్టి ఉంటుంది భరత్. ఇప్పుడు
కొద్దిగా లీడ్ లో ఉన్నాము, మనకు ఒక 10% ఎడ్జ్ ఉంది అనుకున్నప్పుడు అంత ఖర్చు పెట్టకపోవచ్చు. బట్ అవతల పార్టీ పెడుతుంది, దాన్ని తట్టుకోవడానికి కొంత పెట్టాల్సి వస్తుంది. బట్ మీరు అన్నట్టు హుజరాబాద్ది మునుగోడు దానికంటే కూడా ఇక్కడ అంత వేడి లేదనిపిస్తుంది. ఇక్కడ కొంత క్లారిటీ వస్తా ఉన్నది పార్టీలకు. మనం ఎంత ఖర్చు పెట్టినా గెలవమనే అభిప్రాయం కావచ్చు, మనం పెట్టకపోయినా కూడా మనకు ఒక 10% ఎడ్జ్ వస్తుందని కావచ్చు, ఆ నమ్మకాలు వచ్చినాయి. యాక్చువల్ ఖర్చు ఇంకా స్టార్ట్ కాలేదు భరత్ గారు. ఇప్పుడు ఓన్లీ బూత్ కమిటీలకు వాళ్ళ క్యాంపెయిన్ ఖర్చు, భోజనాల ఖర్చు వరకే ఇస్తున్నారు. అంటే ఒక 10-20% కూడా కాలేదు. మళ్ళీ ఓటర్లకు లాస్ట్ డే మంచుడు అయితే అంటే ఇక్కడ మనకు ఊర్లలో ఉన్నట్టుగా ఇక్కడ అంత ఖర్చు ఉండదు. ఊర్లలో బాగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఎందుకంటే ఒకరింట్లో ఇచ్చేది ఇంకొకరికి తెలుస్తుంది. ఇక్కడ సిటీలో అట్లా ఒక బస్తీలలో కొంతవరకు అట్లా ప్రచారం అవుతుంది తప్ప ఈ ఎక్కువ అపార్ట్మెంట్స్ గానీ కాలనీస్ గానీ అక్కడ ఎవరికి ఇస్తున్నారు అనేది పక్కవాడికి తెలియదు. అపార్ట్మెంట్ వాళ్ళు అడుగుతున్నారు, మా అపార్ట్మెంట్ పెయింటింగ్ చేయించుకోవాలి ఇవ్వండి అడుగుతారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లలో టీచర్స్ ఎమ్మెల్సీ అపార్ట్మెంట్ వాళ్ళు కూడా వదిలిపెట్టట్లే. అది ఎవరైనా ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ టీచర్స్ సెలక్షన్లలో కూడా ఖర్చు తక్కువేం కాదు అభ్యర్థులు. మాకు పెయింట్ చేసుకోమండి, మా అపార్ట్మెంట్ మొత్తం ఓట్లు మీకేనా అడుగుతున్నారు. అదే అలవాటు చేసుకోవాలి, లేకపోతే డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది అది క్లీన్ చేయండి, ఎంత కొంత అవుతుంది అని చెప్పి వాళ్ళు 5 సంవత్సరాలు కట్టే ట్యాక్స్ అంతా కూడా ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లలో రికవర్ చేసుకోవాలనుకుంటారు కదా ఎవరైనా. అది సహజంగా జరుగుతుంది. బట్ వాటితో కంపేర్ చేసినప్పుడు ఈసారి అంత ఖర్చు ఉండకపోవచ్చు. ఖర్చు నాకైతే కనబడుతుంది సార్. బీఆర్ఎస్ నుంచి మొత్తం ఎమ్మెల్యేలు అంచర్లు అందరూ వచ్చి దిగి ఇక్కడనే స్టే చేస్తున్నారు. వాళ్ళకి ఫుడ్ ఖర్చు కనిపిస్తుంది. కాంగ్రెస్ నుంచి రోజుకు ఒక్క బై ఎలక్షన్ కు 8 రోడ్ షోలు రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇప్పటికి 4-5, రేపు ఒకటి 6 రోడ్ షోలు. ఎంత ఖర్చు అవుతుంది మీరు ఆలోచించండి. ఒక రోడ్ షో పెట్టాలంటే ఒట్టిగా వస్తారు ఆ జనం. మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నది? ఈ లెక్కలన్నీ చూడాలి కదా. ఒక్కటి కాదు 8 రోడ్ షోలు ముఖ్యమంత్రి ఇప్పటి వరకు. అంటే ఒక బై ఎలక్షన్ కి 8 రోడ్ షోలు. అసలు బై ఎలక్షన్ గతంలో కేసీఆర్ ప్రచారమే చేయకపోతుండే. తర్వాత ఏంది, ఆ తర్వాత హుజురాబాద్ మునుగోడులోనేమో చేశారు ప్రచారం. 1-2 ర్యాలీస్ పెట్టారు. హుజురాబాద్ కూడా కేసీఆర్ గారి మీటింగ్ రోజు ఏదో ప్రాబ్లం వచ్చి అసలు హుజురాబాద్ కి ఆయన వచ్చినట్టు నాకు గుర్తు. నగర్ లో క్యాన్సిల్ అయింది, హుజురాబాద్ వచ్చారు. అండ్ దుబ్బాక కూడా రాలేదు. దుబ్బాక లేదు, నేను చెప్పేది మునుగోడు హుజురాబాద్ మాత్రం వచ్చారు బ్రహ్మాండంగా. ఓకే బ్రహ్మాండంగా కంప్లైంట్ చేశారు. 105 విలేజ్ల్లో ఒక ఇన్ఛార్జ్ తీసుకున్నారు కేసీఆర్. సరే 1-2 రోజులు వచ్చారు. 8 రోడ్ షోలు ఇట్లా లేదు. సో 8 రోడ్ షోలు రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇప్పటి వరకు 5-6 రోడ్ షోలు చాలా ప్రెస్టేజియస్ గా తీసుకున్నారు. అంటే ఇది 2 పార్టీల మధ్య పోరుగా మారింది ఇది. ఎందుకు అంటే కాంగ్రెస్ కొంత క్యాండిడేట్ ప్లస్ అనే భావన బయటకు వచ్చింది. దాంతో ఇప్పుడు సునీత గారికి కూడా వారికి ఉన్న భర్త చనిపోయింది అనే సానుభూతి అనేది వారికి కూడా ప్లస్ అయింది. బట్ ఈ 2 ప్లస్ పక్కకు పోయి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ జనరల్ గా అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లలో పార్టీలే ముఖ్యమైతాయి. అదే వాతావరణం బై ఎలక్షన్ లో కూడా కనబడతా ఉంది మనకు. శరత్ గారు వచ్చారు, మీ ఆడియో వచ్చిందా? శరత్ గారు ఎందుకు ఆడియో ప్రాబ్లం? ఫోన్ ఇన్ పెట్టండి మరి ఒకసారి చెక్ చేయండి, నెంబర్ కాల్ చేయండి. ఒకసారి ఎగ్జిట్ అయ్యి రీజాయిన్ కండి శరత్ గారు ఎగ్జిట్ అయ్యి రీజాయిన్ కండి. మళ్ళీ ఒకసారి ఎగ్జిట్ అయ్యి రీజాయిన్ కండి, అప్పుడు కరెక్ట్ గా వస్తుందేమో. ప్రియా చౌదరి గారు ఉన్నారు. ప్రియా చౌదరి గారు ఏంటి మీరు జూబ్లీహిల్స్ ఓటరా? 200%. ఇందాక మీరు అమీర్పేట అండి, ఎల్లారెడ్డి కూడా. మీరంటే ఇందాకంటే నాకు నవ్వొచ్చింది. అపార్ట్మెంట్స్ కి వస్తున్నారు అంటే మా అపార్ట్మెంట్ కి కలర్ వేయించండి మేము చేస్తామని చెప్పేసి అని. ఈ రోజు నేను చూసిన ఒక విషయం ఏంటంటే అది కూడా నేను షేర్ చేసుకోవాలి. నేను మా అపార్ట్మెంట్ నుంచి ఈ రోజు మార్నింగ్ బయటకు వస్తా ఉంటే ఒక కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఒక పెద్ద నాయకుడు క్యాంపెయినింగ్ కి రోడ్ షో చేస్తున్నారు. అక్కడ కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది అయింది. వాళ్ళందరూ పక్క నుంచి వెళ్తున్నారు. ఐ థింక్ మైనంపల్లి గారు అనుకుంటా. అండ్ రోడ్ షో చేస్తున్నారు. రోడ్డు మీద జనం అయితే ఎవరు లేరు. అంటే ఇక్కడ నేను ఏదో క్రిటిసైజ్ చేయాలని కాదు, అసలు విషయం చెప్తున్నాను వేరండి. ఆ రోడ్ షో చేస్తున్నప్పుడు జనం కనపడలేదు. ఆయన ఏమన్నా కిందకి చూస్తారేమో, నేను చెయ్యి ఊపుదాము ఎందుకంటే నాకు పరిచయం ఉంది ఆయన అని నేను చూస్తున్నా కింద కార్లో ఉండి. ఎవరో కూడా రోడ్ షో చేసే వాళ్ళు కింద ఉన్న మనుషులు చూడట్లేదండి. అపార్ట్మెంట్ లో పైన ఉన్న వాళ్ళకి మాత్రమే చెయ్యి ఊపుతున్నారు. నాకు అదొకటి నవ్వు అనిపించింది. తర్వాత రెండో విషయం ఏంటంటే ఆ కారు వెళ్తున్నప్పుడు అండి వెనక కనీసం ఒక 30 కార్ల కాన్వాయ్ చూశాను నేను.
30 కార్ల కాన్వాయ్లో దాంట్లో కనీసం ఒక అరడజన కార్లు అండి టీఆర్ నంబర్ తోటి కొత్తగా దగదగలాడుతున్నాయి. ఒక 2-3 కార్లకైతే నంబర్ ప్లేట్ లేదు. వరుసనే ఎంత పెద్ద కాన్వాయ్ అంటే ఈ మనుషులు ఎవరు లేరు, కాన్వాయ్లు కార్లు కాన్వాయ్లు మాత్రమే కనిపించినటువంటి పరిస్థితి నేను ఇవాళ చూశాను. నేను అక్కడ పక్కన అడిగాను అనమాట, ఒకళ్ళు ఉంటే ఇదేంటి కొత్తగా సీల్డ్ కార్లు తీసుకొని వెళ్తున్నారంటే, లేదు మేడం ఇక్కడ మీరు అన్నట్టుగా అపార్ట్మెంట్కి రంగులేయించినట్టుగా ఎవరైనా రోడ్ షోకి ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ రావాలంటే వాళ్ళకు ఉండాల్సినవి వాళ్ళకు కూడా ఉంటాయి కదా, సో సీల్డ్ బండ్లు తీసుకొచ్చి ప్రదర్శన చేస్తున్నట్టున్నారు. అంటే ఇవాళ ఎలక్షన్స్ ఎలా అయిపోయినాయి అంటేనండి, మన స్థానిక సమస్యల మీద మాట్లాడుకోవడం మానేసి ఇప్పుడు మనము ఎక్కడ ఎంత ఖర్చు అవుతుందని మాట్లాడుకుంటున్నాం చూసారా. అది నిజంగా విచారించదగ్గ విషయం. కుల సంఘాలు దరిద్రమంతా ఉన్నదంతా సిటీల్లోనే సార్. పల్లెటూరులో అది వేరు, వర్గాలు ఉంటాయి, వర్గపోరు ఉంటది, కానీ కులం చాలా తక్కువ ఉంటది. ఇప్పుడు పార్టీల పరంగా వర్గాల పరంగా కొట్టుకుంటారు అక్కడ, కానీ కుల సంఘాల యొక్క కులగజ్జ ఎక్కడైనా ఉంది అని అంటే మనకి ఈ సిటీస్ లోనే ఎక్కువ ఉంటది. ఎందుకంటే ఇక్కడ మనకి బంధువులు ఉండరు, ఎవరో ఏడవరు, మనకి ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఎక్కువ. అందుకోసం అని చెప్పి కుల సంఘం పెట్టుకుంటాం, మనం అందరం యూనిటీగా ఉండాలని. విషయం ఏంటంటే ఉండని యూనిటీ అంతా దాంట్లోనే ఉంటది, దాంట్లోనే యూనిటీ ఉండదు ఫస్ట్. కానీ వాళ్ళు చేసేటటువంటి రచ్చ, వాళ్ళు కింద ఉన్నటువంటి వాళ్ళ మీద వాళ్ళ యొక్క చర్యల ద్వారా ఉండేటటువంటి ప్రభావము చాలా ప్రమాదకరమైనటువంటిది అనమాట. అంటే చివరికి సిటీల్లో కూడా ఈ కుల వివక్ష పాకిపోయి కనీసం ఒక అపార్ట్మెంట్ లో అందరూ కలిసి ఉండలేనటువంటి సిచ్యుయేషన్ ఇవాళ దరిద్రమైనటువంటి సిచ్యుయేషన్ ఈ రోజు ఉందండి. ఈ అపార్ట్మెంట్ కల్చర్ మీరు అన్నట్టుగా ఈ కుల వ్యవస్థ. మీ రీడింగ్ ఏంటి? రోజు బీజేపీ నేతలు బాగా దిష్టిపోస్తున్నారు మీ మీడియాలో, రైట్ వింగ్ గాని మొత్తం బీజేపీ నేతలు. సార్ నేను బీజేపీ నేతల్ని తిట్టలా, ఒక్క తిట్టు చూపించండి. సరే మీరు మంచి ప్రశ్న అడిగారు, నేను అందరికి ఆన్సర్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. ఒక్క తిట్టు చెప్పండి, ఏం తిట్టాను అనేది ఒక్క మాట చెప్పండి. ఒక్కొక్కళ్ళ గురించి మాట్లాడుతున్నాను, తిట్టా. నేను మాట్లాడింది ఏంటి అని అంటే, సరే నేను క్రిటిసైజ్ చేసిన దాంట్లో తప్పుందా? నేను మాట్లాడినటువంటి మాట ఇక్కడ కాదు సార్, ఢిల్లీ వరకు పోయింది. ఢిల్లీ నుంచి కూడా నాకు ఫోన్ కాల్స్ వచ్చినాయి. అంటే ఒక చిన్న మాట, ఒక ప్రియా చౌదరి మాట్లాడినటువంటి మాట అక్కడ వరకు చేరింది అని అంటే ఆ మాటలో సత్యం ఉందని అర్థమా, లేకపోతే పవర్ ఉందని అర్థమా, లేకపోతే అది అబద్ధమా? ఇక్కడ బీజేపీ ఇందాక నుంచి నేను చూస్తున్నాను, మన షోలో జరుగుతున్నదంతా 2 పార్టీల మధ్య మాట్లాడుకుంటున్నారు తప్ప బీజేపీ బలం ఎక్కడుందండి? ఈ రోజు బీజేపీ కార్యకర్తలు జోష్ తోటి డాన్స్ చేస్తున్నారు. ఎక్కడ చెప్పండి? బోరబండ్లో బండి సంజయ్ గారు వచ్చినందుకు. కేవలం బండి సంజయ్ అనేటటువంటి లీడర్ రావడం వల్ల క్యాడర్ లో ఎంత జోష్ ఉంది, ఎంత ధైర్యం ఉంది. వాళ్ళ ఫేసులు చూడండి, డాన్స్ చేస్తున్నారు అసలు అక్కడ రోడ్డు మీద నిలబడి. మరి ఇన్ని రోజుల మట్టి మనం చూస్తున్నాం కదా, మరి వీళ్ళందరూ అదే కార్యకర్తల్లో జోష్ నింపి ఉంటున్నట్టయితే మరి వాళ్ళ మన చర్చల్లో బీజేపీ ఎక్కడుందండి? ఎందుకు లేదు? నేను అదే కదా నేను మాట్లాడింది. సరెండర్ అయిపోయారంటారు, అది వాళ్ళు చెప్పాలి సార్, రేపు పొద్దున ఎలక్షన్స్ చెప్పాలి. ఇంకా ఇప్పటికే నేను మాట్లాడానని చెప్పి చాలా సంచలనాలు జరుగుతున్నాయి, మళ్ళీ మీరు నన్ను మళ్ళీ తీసుకొచ్చి అదే మాట్లాడిస్తున్నారు. కాంప్రమైజ్ అయ్యారా, ఏం చేశారు అనేటటువంటిది ఇక్కడ ఎలా మాట్లాడాల్సి వచ్చింది. ఎస్పెషల్లీ కిషన్ రెడ్డి, లక్ష్మణ్. అవును సార్, ఎన్నాళ్ళ నుంచి మనం చూస్తున్నాం. మనమేం చిన్నపిల్లలం కాదు కదా, 30 ఏళ్ల నుంచి మనం ఈ జర్నలిజం ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళము. 30 years నుంచి నేను హైదరాబాద్ లో ఉన్నటువంటి రాజకీయాలు, తెలంగాణలో ఉన్నటువంటి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయాలు తెలిసిన వ్యక్తిని. బీజేపీ అనేటటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో మీకు ఇంకొక విషయం చెప్తాను. నేను ఒక 3 years అగ్రికల్చర్ మినిస్ట్రీ అఫీషియల్ లాంగ్వేజ్ కమిటీ మెంబర్ గా ఉన్నాను నేను ఢిల్లీలో. మీరు ఢిల్లీలో నేను నిజంగా చెప్తాను, ఈ 2 తెలుగు రాష్ట్రాల గురించి వాళ్ళు మాట్లాడిన మాటలు నన్ను ఎంత గాయపరిచినాయో నేను చెప్పలేను. ఎందుకంటే వీఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ బోత్ తెలుగు స్టేట్స్ అని చెప్పేసి నా ముఖం మీద చెప్పారు. ఎందుకు అనంటే అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవ్వరూ కూడా రాష్ట్రానికి ఏం కావాలని ఎవ్వరు అడగరు, సొంతంగా పనులు చేసుకుంటారు. కేవలం ఇక్కడికి వచ్చేటటువంటి మీ నాయకులు ఎవరైనా ఉన్నారు అనంటే వాళ్ళ సొంత పనులు, సొంత ఎజెండా తప్ప రాష్ట్రం గాని దేశం గురించి గాని మమ్మల్ని అడగరు. ఇంకొకటి, మీకు ఏది చేసినా కూడా జాతీయ స్థాయిలో గుర్తింపును మాత్రం ఇవ్వరు. అది ఎవరి ఖాతాలో వాళ్ళు వేసుకుంటారు కాబట్టి మేము అసలు పట్టించుకోమన్నారు. ఈ దుస్థితిని అక్కడ వరకు తీసుకెళ్లినటువంటి ఆ చరిత్ర ఎవరిదండి?
ఎవరు తీసుకెళ్లారు? నేను డైరెక్ట్ గా నేను ఇవన్నీ ఢిల్లీ నుంచి గల్లీ వరకు నేను విన్నాను కాబట్టి, గల్లీలో ఉన్న కార్యకర్త వరకు ఆవేదన విన్నాను కాబట్టి నేను మాట్లాడడం జరిగింది. డెఫినెట్ గా జోష్ వచ్చింది, కానీ బండి సంజయ్ అట్లా మాట్లాడని విప్రకాష్ గారిని మిగతా వాళ్ళు తప్పబడుతున్నారు. ఏదండి అంటే హిందూ ముస్లిం ఈ విధంగా అంత హేట్ స్పీచ్ ఉండకూడదు అని చెప్పి. బండి సంజయ్ గారు హేట్ స్పీచ్ ఉండకూడదు బానే ఉంది. మరి ఇక్కడ బంజారా హిల్స్ పెద్దమ్మ తల్లి గుడి కూల్చిన రోజున మాట్లాడినటువంటి మన పెద్ద మనిషి రేవంత్ రెడ్డి గారు కబరస్థాన్ ఇస్తారని చెప్పేసి అని మాట్లాడొచ్చు. కేటీఆర్ గారేమో గుళ్ళేం కడతారు భయ, వసతులు ఇవ్వాలి అని చెప్పేసి అని మాట్లాడి కబరస్థానికి సొంత డబ్బులు ఖర్చు పెట్టిస్తానని అనొచ్చు. మరి అది యువతలో ఉన్నటువంటి హిందూ మతాన్ని హిందువుల్ని కించపరిచినట్టు కాదా అండి? అంటే హిందువుల మనోభావాలు ఎవరికి అవసరం లేదా? అంటే వాళ్ళు ఓటర్లు కాదా, లేకపోతే ఓటర్లు అయినా కూడా బానిసలా? నేను ఇదే ప్రశ్నిస్తున్నా. ఇవాళ హిందుత్వం మీద నేను మాట్లాడతా, హిందువుల తరపునే నేను మాట్లాడతా. అందరూ మనుషులు కాదా అంటే అందరూ మనుషులే. వాళ్ళ తరపున మీరు మాట్లాడుతున్నారు, హిందువుల తరపున మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు? అంటే హిందువుల తరపున మాట్లాడితే మత విద్వేషాలు, కబ్రస్థాన్ సొంత డబ్బులతో కట్టిస్తా, గుడి ఎవరి కోసం మాట్లాడాలా అన్నటువంటి వాడు హిందువు సెక్యులర్ కాదా? హిందూ సెక్యులరిజం అనేటటువంటిది హిందువుని మాట్లాడినప్పుడే వస్తుంది. మిగిలిన వాళ్ళు మాట్లాడినప్పుడు, హిందువులను తక్కువ చేసి మాట్లాడినప్పుడు, గుడుల్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు, హిందువుల అస్తిత్వాన్ని మాట్లాడినప్పుడు మాత్రం ఎవరికి అక్కడ సెక్యులరిజం, అవతల వాళ్ళు నోర్మించడానికి సెక్యులరిజం అనేటటువంటి పదము, మతోన్మాదం అనేటటువంటి పదం రాదు. ఒక్క హిందువు గొంతెత్తితేనే వస్తుందండి. ఓకే ఓకే. సో అంటే ఇవాళ స్పీచ్ తో జోష్ వచ్చిందా? అదే 200% వచ్చింది. కన్వర్ట్ అవుతాయా? మరి ఓట్లు కన్వర్ట్ అవుతాయని నేను చెప్పా. ఓట్లు కన్వర్ట్ అవుతాయంటే బీజేపీ ఓట్లు బీజేపీకే పడతాయి, అర్థమైందా? కాకపోతే ఏంటంటే నరాలు చచ్చిపోయి ఉన్నారు కార్యకర్తలు. అట్లీస్ట్ కనీసము వీటన్నిటిలో మిగిలిన వాళ్ళందరూ ఇది చూస్తుంటే యువతలో ఉన్నటువంటి నాయకులు పట్టించుకునేటటువంటి నాయకుడు ఎవడో, పార్టీని నడిపేటటువంటి నాయకుడు ఎవడు అనేది వాళ్ళ తేటతల్లమైంది. ఎవరు వస్తే ఎవరిలో జోష్ ఉంటుంది, ఎవరికి నమ్మకం ఉంటుంది అనేటటువంటిది ఇవాళ ఆల్రెడీ చూశారు, జనమంతా చూశారు. ఇవాళ ఎందుకంత బండి సంజయ్కి ఎందుకు ఇవ్వలేదు పర్మిషన్ చెప్పండి? పర్మిషన్ ఇవ్వకపోయినా ఎందుకు దూసుకొని వచ్చాడు చెప్పండి? జనం కోసమా? బండి సంజయ్ మాట్లాడితే మతం ఉన్ను, మీరు మాట్లాడితే ప్రజాస్వామ్యమా? ఎస్ శరత్ గారు సార్, ఏంటి అబ్జర్వేషన్? మళ్ళీ అదే ప్రాబ్లం, మ్యూట్. పీసీఆర్ ఇప్పుడు అన్మ్యూట్ చేశారు, అన్మ్యూట్ చేయండి శరత్ గారు. సార్ మీ జూమ్ లో ప్రాబ్లం ఉంది. శరత్ గారికి కాల్ చేయండి, వీడియో ఆన్ చేసుకొని ఉండండి, కాల్ చేస్తారు మా వాళ్ళు. కాల్ మాట్లాడండి, కాల్ చేయండి, అంతలో కాల్ చేయండి. వి ప్రకాష్ గారు చెప్పండి సార్. సో ప్రియా చౌదరి గారు అంటారు, ఏంటి ప్రాబ్లం బండి సంజయ్ మిగతా రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు, కేటీఆర్ మాట్లాడినప్పుడు లేని అభ్యంతరం ఏంది అని క్వశ్చన్ చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడిన దానికును ఈయన బండి సంజయ్ మాట్లాడిన దానికి చాలా తేడా ఉంది. వాళ్ళు ఆ రకంగా ఇంకొక మతాన్ని రెచ్చగొట్టే విధంగా వాళ్ళు మాట్లాడలేదు. వాళ్ళు రెచ్చగొట్టే విధంగా మాట్లాడలేదండి, కనీసము అస్తిత్వాన్ని గౌరవించిన తనంగా మాట్లాడినారు కదా. ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే తనంగా అయితే మాత్రం మాట్లాడారు కదా సార్. అంటే గుళ్ళ గురించి ఎవరు మాట్లాడతారు అని అన్నారు కదా. కాసేపు సైలెంట్ గా ఉండండి. నేను మాట్లాడిన తర్వాత సైలెంట్ గా ఉన్నాం. మీకు నేను మాట్లాడిన తర్వాత అవకాశం ఇస్తారు, మీరు ఎంతైనా మాట్లాడుకోవచ్చు. భరత్, నేను అందరినీ మనుషుల్లా చూస్తా, నేను హిందూ ముస్లిము ఇట్లా నేనేం చూడను. బట్ వాళ్ళు మాట్లాడే దానిలో ఇంకొకరిని రెచ్చగొట్టే విధంగా ఉంటే, అది అనలిస్ట్ మాట్లాడినా, అది ఓవైసీ మాట్లాడినా, కేటీఆర్ మాట్లాడినా, రేవంత్ రెడ్డి మాట్లాడినా డెఫినెట్ గా ఎదుర్కొంటాము. అనలిస్టులకు కూడా లిమిట్స్ ఉంటాయి. నేను అనేది ఏంటంటే, ఎవరి ఇష్టం వచ్చిన కామెంట్స్ వాళ్ళు చేయొచ్చు, కానీ ప్రజలలో పోయి రెచ్చగొట్టకూడదు, మీడియాలో రెచ్చగొట్టకూడదు. ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. సెక్యులర్ గా మాట్లాడాలి మనం. ఒక మతాన్ని ఎంటేసుకొచ్చి ఇంకో మతాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడొద్దు. ఇప్పుడు రెండు పార్టీలు కూడా, కాంగ్రెస్ కు సెక్యులర్ అనే పేరుంది, బీఆర్ఎస్ కూడా సెక్యులర్ అనే పేరుంది. ఎలక్షన్లలో వాళ్ళకు ఇండైరెక్టో డైరెక్టో సపోర్ట్ ఇచ్చినంత మాత్రాన కాదు కదా. ప్రజలకు వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు జూబ్లీస్ లో హౌసింగ్ ఏవైతే అలాట్మెంట్ అయిందో 3,000 పైన ఇల్లు కేటాయించారు. అలా ముస్లింలకు రాలేదా? అంటే కేవలం హిందువుల పట్లనే పక్షపాతంగా ఉందా, లేదా ముస్లింలకే ఇచ్చి హిందువులకు ఇయ్యలేదా? ఎక్కడైనా నియోజకవర్గాలను కూడా కేసీఆర్ గారు పట్టించుకోలే. ఇది మన ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గమా, లేకుంటే ఇది వేరే పార్టీ వాళ్ళు ఉన్న నియోజకవర్గమా అని. అంటే సెక్యులర్ భావన అనేది అవసరము. ఈ బీజేపీ ఎంత చెప్పినా కూడా అది సెక్యులర్ పార్టీ కాదనేది మనందరికి తెలుసు. వాళ్ళు ఈవెన్ ఆర్ఎస్ఎస్ అనేది వాళ్ళ ముస్లిం వింగ్ కూడా పెట్టుకున్నది హైదరాబాద్ లో. ముస్లిం వింగ్ హైదరాబాద్ కాదు, దేశంలోనే ముస్లిం రాష్ట్రీయ మంచ్ అని పెట్టుకున్నారు కదా. నమ్ముతారా? అయితే ఈ విద్వేషాలు రెచ్చగొట్టారు. అందులో ఎలక్షన్ క్యాంపెయిన్ లో అట్లా మాట్లాడడం అనేది చాలా అభ్యంతరకరం. వారు చూసారో లేదో సంజయ్ గారు మాట్లాడేటప్పుడు, మళ్ళొకసారి ప్లే చేయండి.
భాగ్యలక్ష్మి గుడి గురించి ఓవైసీ గురించి ఇష్టం వచ్చినట్టు అట్లా మాట్లాడితే రేవంత్ రెడ్డి ఇక్కడ పాకిస్తాన్ గురించి ఆపరేషన్ పాకిస్తాన్ నుంచి తెచ్చారన్నారు. బుర్కాలు కాదు, ఒక మాట విప్రకాష్ గారు, రేవంత్ రెడ్డి ఈ ఆపరేషన్ సింధూరు పాకిస్తాన్ జూబ్లీ సెలక్షన్ కి ఏం సంబంధం అసలు ఎందుకు మాట్లాడాలట? ఒక హోం మంత్రిగా ఇప్పుడు ఇక్కడ ఉన్న క్యాండిడేట్ మాట్లాడినా, ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు మాట్లాడినా సరే ఏదో వాళ్ళకి తెలియక అపరిపక్వతతో మాట్లాడిందని అనుకోవచ్చు. సాక్షాత్తు ఆయన దేశానికే ఇవాళ ఎంఓఎస్ గా హోమ్ మినిస్ట్రీలో ఉన్నాడు. ఆయన అట్లా మాట్లాడడం వల్ల ఎంతమంది రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారండి? ఆయన నాయకునిగా ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళందరూ ఆయన బాటలో నడవాలనుకుంటారు కదా. అది మీకు అందరికంటే నాకు చాలా దగ్గర ఒక బ్రదర్, నాకు ఆయనే. వ్యక్తిగత సంబంధాలు వేరు, నాకు సొంత బ్రదర్ ఆయనే. మాకు చాలా ఒక అన్నదమ్ముల సంబంధం. రేవంత్ రెడ్డి ఏమంటారు? రేవంత్ రెడ్డి కాదు, బండి సంజయ్. ఓకే. మేము ఎప్పుడు మా కమ్యూనిటీ మీటింగ్స్ వారి కులం గురించి కూడా మాట్లాడారు. కులం అనేది ఉన్నది కాబట్టి వాళ్ళ కులం ఆత్మగౌరవం కోసం వాళ్ళు పనిచేస్తారు. ఇంత దుర్మార్గంగా ఇట్లా మాట్లాడడం అనేది తప్పండి. అది కులాన్ని గౌరవించకపోతే సైలెంట్ గా ఉండాలి, కానీ ఆ కులాన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఎవరి కులం వాళ్ళకు ఉంటది. ఈ కులం అనేది వాళ్ళ ఆత్మగౌరవ నినాదం. అది కులాన్ని మనం ఎప్పుడు కూడా టచ్ చేయకూడదండి. కులాన్ని టచ్ చేస్తే అది మరి అపరిపక్వత అంటాం, అంతే. అంటే కులం గురించి మాట్లాడాలి, వాళ్ళ మతం గురించి కదా బండి సంజయ్. లేదు, ప్రియా చౌదరి గారు స్టార్టింగే దరిద్రంగా ఉంది కులము అది ఇది అని మాట్లాడారు. అవునండి, కులాలు తీసుకొచ్చి కలిసి ఉండడం అనేదే లేదు అని మాట్లాడాను, కానీ నేనేమి ఏ కులాన్ని నేను కించపరచలేదండి. మీరు కొంచెం కాస్త వినండి, కరెక్ట్ గా వినండి. కులాలు తీసుకొచ్చి ఒక అపార్ట్మెంట్ లో కలిసే ఉండట్లేదండి. ఇలాంటి దరిద్రం ఇక్కడ ఉంది, ఇది ఉండకూడదు అని నేను మాట్లాడాను. మళ్ళీ దాన్ని మార్చాలి మనం. మీరు చెప్పిన దాన్ని అంగీకరిస్తాను. కులాల మధ్య సమన్వయం ఉండాలి, కులాల మధ్య పరస్పరం గౌరవించుకునే సంస్కృతి ఉండాలి. అది ఒకళ్ళతోటి ఇంకొకళ్ళతోటి చచ్చినట్టు మనం ఉండాల్సిందే. ఈ కులం గొప్ప, ఈ కులం తక్కువ, నేను దీన్ని పూర్తిగా విభేదిస్తా ఎప్పుడైనా సరే నేను. ఎందుకంటే ఎవరు లేకపోయినా మనకి గడవదు. ఎవరితోటి ఇంకొకళ్ళు లేకపోతే మనం మనశ్శాంతిగా ఉండలేము, ఒంటరి వాళ్ళం అయిపోతాం. సంఘటితం అండి, సమాజం అంటేనే సంఘటితం. ఆ సంఘటనలో నువ్వు ఒక మొక్కలాగి, నేను ఒక మొక్కలాగి, వాళ్ళు లాగి, వీళ్ళు లాగి మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నాం ఈ రోజు. బాధ అనిపిస్తుందండి. ఇప్పుడు బండి సంజయ్ ఇట్లా మాట్లాడడం మొదటిసారి కాదు కదా విప్రకాష్ గారు. ఎలక్షన్ క్యాంపెయిన్ లో అట్లా మాట్లాడద్దండి. దేర్ కోడ్ ఉంది కదా, మాట్లాడారు అంతకుముందు. ఎలక్షన్ కోడ్ ఉంది కదా, ఎన్నికలప్పుడు కూడా మాట్లాడారు కదా అంటారా. మాట్లాడకూడదు, తప్పది. చెప్పాలి ఆయనకు. ఎలక్షన్ కమిషన్ గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి. కనీసం నోటీస్ కూడా ఇవ్వదు ఎలక్షన్ కమిషన్. కానీ మరి ఇప్పుడు గతంలో కేసీఆర్ కూడా అన్నారు కదా, హిందూగాళ్ళు ఇచ్చారు కదా, కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చారు కదా, అప్పుడు ఇచ్చారు పార్లమెంట్ ఎలక్షన్ లో. నిజానికి ఆ మాట కరీంనగర్ లో మాట్లాడడం వల్లే బండి సంజయ్ గెలిచారు. అది ఒక అనే యతి ప్రాసలు మాట్లాడడం అలవాటు. మాట దొర్లిండు, అట్లా మాట్లాడకూడదు. ఆయన మాట్లాడింది కూడా తప్పే. అది అట్లా అనకూడదు కదా. హిందువులను బంధువులను ఎట్లా అంటారు? తప్పే అది. ఆ రోజు చెప్పాం భరత్, నేను ఆయనతో ఉన్న రోజుల్లోనే తప్పని చెప్పి మీడియాలో చెప్పాను. ఓకే, తప్పని చెప్పారు వెంటనే. ఎస్, హిందుగాళ్ళు బొందుగాళ్ళు అనడం తప్పని అంటే ఆయనతో చెప్పారు, మీడియాతో చెప్పారు? నేను మీడియాలో చెప్పాను, మీడియాలో మందలించాం కూడా చాలా సార్లు. ఓకే, నేను ఎప్పుడు కూడా దానివల్ల పార్లమెంట్ ఎలక్షన్ కోర్స్ చేంజ్ అయింది అంటే కేవలం దాని వల్లనే పోదు, చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. అది కూడా ఒక కారణం అవుతుంది. కొంతమందిని అది హర్ట్ చేస్తుంది, కానీ ఓటమికి అది ఒకటే కారణం అని ఎట్లా అనుకుంటాం? చాలా ఉంటాయి. ఓకే ఓకే సార్ భరత్ గారు, భరత్ గారు ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. అంటే నా కార్ లో ఉన్నాను, వీడియో సరిగా లేదు. పర్లేదు సార్, పర్లేదు చెప్పండి సార్. ఇప్పుడు ఇక్కడ ఎంఐఎం పార్టీ అనేది ఇక్కడ కాంగ్రెస్ తోనేమో మిత్రపక్షంగా ఉండి పోటీ పెట్టదు, బీహార్ లోనేమో కాంగ్రెస్ తో పోటీ పెడుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ కదా, వాళ్ళకి ఒక స్టాండ్ అంటూ ఉండాలి కదా. ఇక్కడ ఎంఐఎం కాంగ్రెస్ అక్కడ అడిగింది మమ్మల్ని మహాగఠబంధన్ లో చేర్చుకోండి అని. కాంగ్రెస్ ఆర్జేడీ అడిగితే వాళ్ళు చేర్చుకోలేదు. అయితే ఇక్కడ బీజేపీ కూడా, ఇక్కడ బీజేపీ గురించి కూడా మాట్లాడాలి. ఎంఐఎం ఎక్కడైతే ఉత్తరప్రదేశ్ లో గాని బీహార్ లో గాని ఇంతవరకు భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీ నాయకుల మీద ఈడీ రైడ్స్, సిబిఐ రైడ్స్, విజిలెన్స్ అయితే గానీ అసదుద్దీన్ ఓవైసీ కుటుంబం గానీ ఎంఐఎం నాయకుల మీద ఒక్క రైడ్ కూడా కాదు. ఇన్కమ్ ట్యాక్స్ గానీ, సిబిఐ గానీ, ఈడీ గానీ. అంటే వాళ్ళు అత్యంత నిజాయితీ పరులైన నాయకులు అనుకోవాలా. ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు పోలరైజేషన్ కోసం, ఓట్ల కోసం మతాన్ని, కులాన్ని, ప్రాంతాన్ని రెచ్చగొడుతున్నాయి. ఇదే వాళ్ళ యూఎస్పీగా ఫార్ములాగా మారుతుంది. ఇది మనం జనాలకు ఎక్స్పోజ్ చేయకపోతే అమాయక ప్రజలు బలైపోతారు. అది కులాల మధ్య గానీ, మతాల మధ్య, ప్రాంతాల మధ్య.
అల్టిమేట్ గా అన్ని రాజకీయ పార్టీలు డబ్బులు ఓట్ల దగ్గరికి వచ్చేసరికి ఒకటే అవుతున్నాయి. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఎంఐఎం అక్బరుద్దీన్ ఓవైసీ కామెంట్ చేశారు, మీరు గుర్తు తెచ్చారు. రెడ్ అయినా రావైనా ఎవరైనా మా దగ్గర ఉండాల్సిందే, రెడ్ అయినా రావైనా ఎవరైనా మేము కావాల్సిందని చెప్పారు. అంటే రెడ్ అంటే కాంగ్రెస్, రావు అంటే బీఆర్ఎస్ ఆయన ఉద్దేశం. మరి దాన్ని ఇప్పుడు కోట్ చేస్తూ బండి సంజయ్ మాట్లాడారు. రెడ్ అయినా రావైనా మాట్లాడిన వాడిని నేను యూజ్ చేయలేను, ఎవరైనా మా మీరు విన్నారనుకుంటా. మీరు విన్నారా బండి సంజయ్ దాన్ని? నేను వినలేను కానీ బండి సంజయ్ స్పీచ్ లో, సరే నేను ఆయన చెప్పిందే చెప్తున్నా, చెప్పకూడదు అన్పార్లమెంటరీ. రెడ్ అయినా రావైనా ఎవరైనా మా చంకనాకాల్సిందే అని అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పినా ఇంకెందుకు ఈ రెండు పార్టీలకు ఓటేయడం అని చెప్పారు. అంత అహంకారం అంత బలుపు ఎక్కడి నుంచి వచ్చిందంటే అధికారంలో ఉన్న అన్ని పార్టీలు వాళ్ళకు ఊడిగం చేస్తున్నాయి. అంటే వాళ్ళ ఓటు బ్యాంక్ కోసము అది ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్న పార్టీ దగ్గరికి వెళ్ళిపోతారు ఎంఐఎం వాళ్ళు. గతంలో ఇదే అసదుద్దీన్ ఓవైసీ తమ్ముడు అక్బరుద్దీన్ గారు నాకు 15 నిమిషాలు సమయం ఇవ్వండి హిందువులని సంగతి చూస్తా అని మాట్లాడినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు అరెస్ట్ చేశారు, మీకు గుర్తుందో లేదో. ఒక లైన్ దాటినప్పుడు ఎవరైనా ఆ చట్టం తన పని తను చేయకపోతే ఇట్లాంటి అహంకారమైన మాటలు వస్తాయి. ఇవాళ బండి సంజయ్ గారు మాట్లాడినా, గతంలో కేసీఆర్ గారు మాట్లాడినా, ఎంఐఎం అనగానే ఒక భయం అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి, అమ్మో వాళ్ళ జోలికి మనం ఎందుకు, వాళ్ళ ఓటు బ్యాంకు ఉంటాయి. ఒకవైపు ఏమో ఒక పార్టీ ఏమో పోలరైజేషన్ కోసం హిందూ ముస్లిం వాడుకుంటది, ఒక పార్టీ ఏమో ముస్లిం ఓటు బ్యాంకు మైనారిటీల పేరుతో వాళ్ళు గెలవాలని చెప్పి వాళ్ళని వాడుకుంటది. ఈ విధానాలు పోయి జనాలకు అభివృద్ధి చేసే పార్టీలు, అభివృద్ధి ప్రణాళికలు పోయి కులము మతము ప్రాంతం చుట్టూ తిప్పుతున్నాం ఇంకా 79 సంవత్సరాలు. కానీ ఇప్పుడు ఈసారి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆశ్చర్యకరంగా పోలరైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సార్ కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లింస్ పార్టీ, ముస్లింస్ అంటేనే కాంగ్రెస్ పార్టీ అని కూడా అన్నాడు రేవంత్ రెడ్డి అన్నాడు. పైగా పాకిస్తాన్, ఆపరేషన్ సింధూర్ ఇవన్నీ బీజేపీ కదా మాట్లాడాల్సింది. రేవంత్ రెడ్డి యూజ్ చేశారు. పాకిస్తాన్ వాళ్ళు తంతే అక్కడ మన ఆర్మీ వాళ్ళు ఇటు వచ్చారని చెప్పి, పాకిస్తాన్ మీద బాంబులు వేయకుండా ఇక్కడ కార్పెట్ బాంబింగ్ చేస్తారా అని చెప్పి మాట్లాడారు రేవంత్. మొన్న అమీర్పేట చౌరస్తాని ఎన్టీఆర్ చౌరస్తాగా మారుస్తాము, 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల మనోభావాలకు భిన్నంగా ఎన్టీఆర్ గారిని అందరం గౌరవిస్తాము, ఎన్టీఆర్ గారి ఇక్కడ ఘాట్ ఉంది, ఎన్టీఆర్ గారి విగ్రహాలు ఉన్నాయి. కొత్తగా 4 కమ్మల ఓట్ల కోసమో 4 ఆంధ్రాల ఓట్ల కోసమో తెలంగాణ అమీర్పేట చౌరస్తాని ఎన్టీఆర్ చౌరస్తాగా మారుస్తాను, విగ్రహం పెడతాను, ఎవరు వస్తారో చూస్తా, మూసీలేసి తొక్కుతా, అడ్డంకి వస్తే అంటున్నారు. అంటే ఓట్ల కోసం దేనికైనా దిగజారే ఈ రాజకీయ నాయకుల సంస్కృతి వల్ల అంటే కాదు, ఒక చిన్న బిది బ్రదర్, అంటే ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని పెట్టడం అనేది దిగజారుడుతనమా? మీరు మాట్లాడేది ప్రియా గారు, ఎన్టీఆర్ గారు అనేది మొత్తం క్లారిటీ అడుగుతున్నాను సార్. మీరు ఆయన మాట్లాడింది ఏమన్నాడంటే ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టి అమీర్పేట చౌరస్తా మారుస్తా, ఎవడొస్తాడో తొక్కుతా అంటే, మరి ఆంధ్రప్రదేశ్ లో ఒక్క తెలంగాణ వాళ్ళ విగ్రహాలు ఉండవు. ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలని మరి 2 సంవత్సరాల ముందు గుర్తురాలే. జూబ్లీహిల్స్ ఎలక్షన్ వినండి ప్రియా గారు, మీరు వినండి, విన్నాక మాట్లాడండి. ప్రియా గారు మీరు విన్నాక మాట్లాడండి. ఆయన ఏమంటాడంటే ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టి అమీర్పేట చౌరస్తా అని ఎన్టీఆర్ చౌరస్తా మారుస్తా అన్నాడు. ఆయనకి నిజంగానే భక్తి ఉంటే ముఖ్యమంత్రిగా చేయొచ్చు కదా. జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో 4 ఆంధ్ర సెక్టర్ల ఓట్ల కోసమో 4 కమ్మోళ్ళ ఓట్ల కోసమో మాట్లాడుతున్నాడు అనేది అందరికీ తెలుసు. అంటే ప్రాంతాన్ని, కులాన్ని, మతాన్ని, విద్వేషాన్ని రెచ్చగొట్టి ఓట్లు రెచ్చగొట్టడం, అది ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా. ఇప్పుడు పొరపాటు ఎవరు చేసినా క్షమాపణ చెప్పొచ్చు. నేను కూడా గతంలో కేసీఆర్ గారి అనరాని మాటలు తిట్టినాం, అప్పుడు క్షమాపణ చెప్పినాం. మొన్న రేవంత్ రెడ్డి గారిని బీసీ ఉద్యమంలో అగ్రెసివ్ గా ఒక మాట దొరికినప్పుడు మేము క్షమాపణ చెప్పినాం. కానీ ఓట్ల కోసం ఎంతకైనా దిగజారే సంస్కృతి అనేది మంచి పద్ధతి కాదని నేను చెప్తున్నా. ఎన్టీఆర్ గారు అనేది అందరు భారతదేశం అంతా గౌరవంగా చూసుకుంటారు, కానీ ఓట్ల కోసం ఆయన విగ్రహాన్ని పెట్టి రాజకీయం చేయొద్దని మేము అంటున్నాం. శరత్ గారు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడు వచ్చారు సార్. ఓకే, ఎట్లా శరత్ గారు ఆడియో వచ్చింది. శరత్ గారు యాక్చువల్లీ ఐ హాడ్ టు చేంజ్ ది డివైస్ అండి, సారీ. యాక్చువల్లీ ఐ వాజ్ ఇన్ సమ్ అదర్ వర్క్. పక్క కాన్స్టిట్యున్సీలో ఉంటారు మీరు, అయ్యప్ప సొసైటీ. ఏంది జూబ్లీహిల్స్ రీడింగ్ ఏంది సార్? ఒకటి ఏమంటే ఈ క్యాంపెయిన్ ని అంటే తలా రకంగా చెప్పిన వాళ్ళ మాటలన్నీ విన్నాను నేను. వాట్ ఐ పర్సనల్లీ ఫైండ్ ఇస్ దట్ రేవంత్ రెడ్డి ల్యాక్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండి. ఫండమెంటల్ గా ఆయన మాటల తీరు గాని, భాష గాని, ఆయన చేస్తున్న పనులు గాని అన్ని ఒకదాని తర్వాత ఒకటి పార్టీని, కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే పనులే చేస్తున్నారు.
నా దృష్టిలో అసలు యాక్చువల్లీ అజరుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం ఈ దశలో ఇది అనాలోచితమైన చర్య. ఇది సహజంగా అంటే జనరల్ గా కాంగ్రెస్ ను కూడా హిందువుల పార్టీగానే భావించే వాళ్ళకు కూడా కొంత తొడపాశం పెట్టినట్టుగా ఫీల్ అవుతా ఉన్నారు చాలా. కాంగ్రెస్ కూడా హిందువుల పార్టీ అంటే అర్థం కాదు అంటే కాంగ్రెస్ లో అందరూ హిందువులు అన్ని రకాల వాళ్ళు కలిసి ఉంటారు అనే దాన్ని కాకుండా కాంగ్రెస్ ను ముస్లింల వైపే టిల్ట్ చేసినాడు. కేవలం ముస్లిం ఓట్లు వస్తే చాలు, మిగతా వాళ్ళ ఓట్లు వచ్చినా రాకున్నా మేము గెలుస్తాము, వాళ్ళది సాలిడ్ బ్లాక్, వాళ్ళని నమ్ముతే లేదా వాళ్ళకి ఏదైనా అవకాశం ఇస్తే వాళ్ళ ద్వారా ఏదైనా పని చేస్తే సాలిడ్ గా ఓట్లు వేస్తారు అని ఒకటి. తర్వాత రెండోది ఏంటి అంటే ఈ ఎన్నికలు గెలవకపోతే ఏదో తన ముఖ్యమంత్రి పీఠం కదిలిపోతుంది అనేంత భయాందోళనలో ఆయన వ్యవహారాలు చేస్తా ఉన్నారు సార్. రెండోది ఆ టికెట్ కేటాయింపు విషయంలో కూడా అదేమంత పెద్ద కాంగ్రెస్ క్యాడర్ ని ఎంకరేజ్ చేసే స్థాయిలో లేదు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ అంటే ఓన్లీ టికెట్లు అమ్ముకోవడం, కొనుక్కోవడము, ఆక్షన్ పెడుతున్నారు, ఎవరు బాగా డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇస్తున్నారు అనే యాంగిల్ ఒకటి. తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వాళ్ళని ఒక రకంగా చూస్తారు, మజ్లిస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వాళ్ళని ఒక రకంగా చూస్తారు సార్. ఈ రాజకీయ శక్తుల పునరేకరణలో కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ లో కలవచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ లో కలవచ్చు, కొన్ని సందర్భాలలో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలో కలవచ్చు, మళ్ళా వాపస్ రావచ్చు. వీటి మనుగడ కంటే మజ్లిస్ యొక్క స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కానీ, మజ్లిస్ ఏదైతే వాళ్ళ స్లాంట్ చూపెడతారో అంటే ప్రో ముస్లిం యాంటీ హిందూ అనే ఆ ఫీలింగ్ మనకి చాలా కొట్టవచ్చినట్టుగా కనపడుతుంటది అనమాట. అంటే ఐ వర్క్ విత్ దెమ్ ఫర్ మోర్ దెన్ 20-25 years. ఐ నో ఆల్ ఆఫ్ దెమ్ పర్సనల్లీ. బట్ చెప్తున్నాను మీకు ఆ పర్టికులర్ ఫీలింగ్ అనేది కనపడతా ఉంది. రెండోది ఏంటంటే పార్టీలో కూడా ఒక ఆలోచన ఏం మొదలైందంటే అసలు ఈ పార్టీలో జెండా మోసినప్పుడు ఏం ప్రయోజనం, ఎందుకు పార్టీకి సేవ చేయాలి, లాస్ట్ మినిట్ లో రావాలి, డబ్బులు పెట్టుకొని కొనిపోవాలి. వినోద్ కావచ్చు, ఒక ఇదను నవీన్ యాదవ్ కావచ్చు, లేదా ఇంకెవడన్నా కావచ్చు, పైసలు ఇవ్వాలి, టికెట్లు తెచ్చుకోవాలి. నవీన్ యాదవ్ మొదటి నుంచే ఉన్నారు, పార్లమెంట్ ఎలక్షన్ నుంచే ఉన్నారు కదా. ఉన్నారు, కానీ ఇప్పుడు ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ లో కొద్దిగా ఆలోచన చేసేది ఉండే. సరే ఏది ఏమైనా కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే రేవంత్ రెడ్డికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు. ఎందుకంటే తన పాలనను ప్రజలు అప్రిషియేట్ చేయట్లేదు, తన పాలనకు పాజిటివ్ సెన్స్ లేదు. తనను విమర్శించే వాళ్ళు బోత్ అవుట్ సైడ్ ది పార్టీ ఉన్నారు, ఇన్సైడ్ ది పార్టీ ఉన్నారని ఒకటి. తర్వాత అభద్రతా భావం అనేది కనపడుతుంది ముఖ్యమంత్రికి. తనను ఎవడెప్పుడు దెబ్బ కొడతాడో, ప్రతి వాళ్ళు నాకు శత్రువులుగానే పనిచేస్తున్నారు, నేను ఒక్కడనే ఇది అంటే తన కాయ కష్టం మీదనే జూబ్లీ హిల్స్ గెలవాలా అనే ఒక ఆత్మస్థైర్యం లేని వ్యవహారాలలో ఒకదాని తర్వాత ఒకటి తప్పటడుగు వేస్తా ఉన్నారు. సో కాబట్టి ఇన్ మై వ్యూ అది అంత పెద్ద ప్రయోజనకరంగా ఉండదు. అంటే అంత దుర్భాషలు ఆడాల్సిన అవసరం లేదు, అంత వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకొని ముఖ్యమంత్రి ఇంత ఒక బై ఎలక్షన్ లో ప్రచారం చేసిన సందర్భాలు ఎప్పుడు లేవు సార్. రైట్ సిన్స్ 1978, 1980 నుంచి పాలిటిక్స్ ని చూస్తాం. ఐ కమ్ ఫ్రమ్ ఎ ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ, ఆ తర్వాత జర్నలిజంలో ఉంటేని, ఆ తర్వాత ఇట్లా వచ్చినాను. బట్ నెవర్ ఎవర్ ఏ చీఫ్ మినిస్టర్ హ్యాస్ కాన్సన్ట్రేటెడ్ సో మచ్ ఆన్ ఎ బై ఎలక్షన్. నార్మల్ గా అయితే అసలు ముఖ్యమంత్రులు పోరు, బై ఎలక్షన్ కు పోకుండా గెలిచిన ముఖ్యమంత్రులను చూసినాం మనం. కానీ మారింది హుజురాబాద్ ఇవన్నిటి నుంచి, హుజురాబాద్ అట్లా కాదు, ఎప్పుడైతే మునుగోడు కానీ ట్రెండ్ మారింది. ఇప్పుడు భరత్ గారు విషయం ఏంటంటే వ్యక్తిగత ప్రతిష్ట తీసుకున్నప్పుడే ముఖ్యమంత్రులు తప్పటడుగు వేస్తారు. వాళ్ళ పాలన మీద వాళ్ళకు నమ్మకం ఉంటే ఇంతగా దిగజారి వ్యవహారాలు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు హుజురాబాద్ లో తర్వాత ఇతరత్ర ప్రదేశాలలో జరిగింది అని అంటే అది చెంపమించి చెడలుమని కొట్టినట్టుగా ఈటల రాజేందర్ రావడము ఇవన్నీ జరిగినాయి అనమాట. తర్వాత అదే దుబ్బాకలో మరి మళ్ళా పట్టించుకోలేదు. మీరు గమనించారో లేదో, ఎవరి రాజకీయం వాళ్ళు ఆడతారండి. ఇక్కడ మేడం చెప్పినట్టుగా కులం అనేది ఇట్ ఈస్ ప్లేయింగ్ ఎ వైటల్ రోల్, దాన్ని ఎవడు కాదనలేడు. అది నా రీడింగ్ అయితే సార్ ఇప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ మరి బాగా డబ్బులు ఖర్చు పెట్టి లాస్ట్ మినిట్ లో ఏదైనా చేస్తే గెలుస్తుందేమో గానీ, బట్ యాజ్ ఇట్ ఈస్ గా అయితే పెద్ద గొప్పగా కాంగ్రెస్ గెలుస్తుందని గట్టిగా చెప్పలేం సార్. అట్లానే బీఆర్ఎస్ కూడా గెలుస్తుందని చెప్పడానికైతే ఆస్కారమే లేదు. బీజేపీ గెలుస్తుందా మరి? బీజేపీ ఇట్ ఈస్ నాట్ ఇన్ ది ఫ్రే అట్ ఆల్, ఇట్ ఈస్ నాట్ ఇన్ ది ఫ్రే. ఎందుకంటే ఐ స్టే ఇన్ జూబ్లీ హిల్స్, మేమందరం మాకు అంతా కావాల్సిన వాళ్ళు మిత్రులు. మీకు తెలియదు ఏముంది, జర్నలిజంలో మనం ఎన్నో పనులు చేసినాం. డిస్కషన్ చేస్తే ఆంధ్ర వాళ్ళలో కూడా ఒక ఫీలింగ్ అంటే ఏమొచ్చిందంటే జూబ్లీ హిల్స్ లాంటి నియోజకవర్గానికి నవీన్ యాదవ్ ఎమ్మెల్యేనా
అనే భావన చాలా మంది ఆంధ్ర సోదరులు ఏంది నవీన్ యాదవ్ లో ప్రాబ్లం? ఓకే, చిన్న శ్రీశైలం యాదవ్ అంటే రౌడీ షీటర్ కేసులున్నాయి, నవీన్ యాదవ్ మీద ఏం లేవు కదా. ఆయన కూడా మాట్లాడే భాష అది ఒక కాబోయే శాసనసభ్యుడి స్థాయికి తగ్గట్టుగా లేదండి. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా అతని మాటలలో ఇది నా ఇలాకా, ఇక్కడ ఎవడు రాడు, వస్తే బయటికి పోడు, ఇట్లాంటి ఈ హఫ్తాదారీ మాటలు. అంటే అసలు ఒక బిజినెస్ కమ్యూనిటీలో అంటే నేను ఒక ఆయనతో మాట్లాడుతుంటే ఆయన చెప్పినాడు, ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ప్రతి దానికి చందాలు అడుగుతాడండి మమ్మల్ని, అదే వేరే వాళ్ళైతే మాకు ఈ ప్రాబ్లం ఉండదు అనేటువంటి మాట నేను వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అనమాట. అంటే బిజినెస్ కమ్యూనిటీలో ఒక చాలా ఇంపార్టెంట్ వ్యక్తితో నేను మాట్లాడుతుంది. ఎందుకే మీకు అంత వైషమ్యము? కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అచ్చా భీ హో బురా భీ హో లేకిన్ జో పార్టీ ఆద్మీ को टिकट दी है वो बहुत डेंजरस आदमी है అని అంటారు. కానీ ఫీడ్బ్యాక్ కొంచెం రివర్స్ లో ఉంది. పార్టీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, నవీన్ యాదవ్ మీద సింపతి ఉంది అంటున్నారు. అట్లా ఏం నవీన్ యాదవ్ 3 సార్లు పోటీ చేశాడు, ఒకసారి ఎంఐఎం, ఇంకోసారి ఇండిపెండెంట్. మాగంటి సునీత కంటే సింపతి నవీన్ యాదవ్ మీద ఎక్కువ ఉంది అంటారు. అది ఒట్టిగా ఎవరో చెప్పే మాట గాని అసలు అతను పార్టీ మార్చిన తీరు గాని, అతను వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన తీరు, తర్వాత పార్టీ టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత అసదుద్దీన్ దగ్గరికి పోవడం, దిస్ ఆర్ ఆల్ పొలిటికల్ బ్లండర్స్ అండి. అట్లా ఎవరు చెయ్యరు. రెస్పెక్ట్ ఉంటుంది, రిగార్డ్ ఉంటుంది, కన్సిడరేషన్స్ ఉంటాయి, కానీ ది మేనర్ ఇన్ విచ్ దే ఆర్ టిల్టింగ్ ది బ్యాలెన్స్ టువర్డ్స్ ముస్లిమ్స్ అనేది ఇట్ ఈస్ నాట్ బీయింగ్ అప్రిషియేటెడ్ ప్రాపర్లీ. ఐ మీన్ రాదర్ పీపుల్ థింక్ దట్ కాంగ్రెస్ ఈస్ డే బై డే బికమింగ్ యాంటీ హిందూ అనే ఫీలింగ్ వస్తుందండి. అంటే ఈ ఎలక్షన్ వరకు చేస్తున్నారేమో అట్లా 1,20,000 ఓట్లు ఉన్నాయి కాబట్టి. సార్ ఇప్పుడు బీహార్ లో కూడా అసదుద్దీన్ ఓవైసీ ప్రచారం చేస్తా ఉన్నాడు. అసదుద్దీన్ ఓవైసీ బీహార్ లో మాట్లాడే మాటలేంది, తర్వాత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళు బీహార్ లో మాట్లాడే మాటలేంది, అసదుద్దీన్ రోల్ ను వాళ్ళు ఎట్లా పర్సీవ్ చేస్తున్నారు, ఎట్లా ప్రొజెక్ట్ చేస్తున్నారు బీహార్ లో. అంటే ఇప్పుడు మనము ఈ మీడియా ద్వారా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మనం ప్రచారం చేయడం మన ఉద్దేశం కాదు కాబట్టి మనం మాట్లాడలేదు, కానీ బట్ వాళ్ళు ఇన్హరెంట్లీ సెల్ఫ్ కాంట్రాడిక్టరీ వ్యూస్ ఉన్నాయి కదా, సెల్ఫ్ కాంట్రాడిక్టరీ స్టాండ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఐఏఎం కూడా ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తహదుల్ ముస్లిం అని, అది కూడా ఆల్ ఇండియా పార్టీయే. తర్వాత వాళ్ళు అన్ని రాష్ట్రాలలో కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఒక నేషనల్ పార్టీ అని అన్నప్పుడు ఒక నేషనల్ వ్యూ ఒకటి ఉండాలా. ఇప్పుడు మీరు ఒక చోట దోస్తానే ఉంటది, కౌగలించుకుంటాము, ఇంకో చోట తిట్టుకుంటాము, అది ఇది అని అంటే కొంచెం కష్టం. మరి ఇప్పుడు ముస్లింలందరూ మూకుమ్మడిగా మాకే ఓటు వేయాలా అని అక్కడ అసదుద్దీన్ ఓవైసీ చెప్తా ఉన్నాడు. తర్వాత రెండోది ఏంటంటే అప్పుడు ఆన్ అండ్ ఆఫ్ అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ లీడర్షిప్ ని చాలా చిన్నగా చేసి మాట్లాడతారు, చెంపమించి చెడలు అని కొడుతుంటారు, కాంగ్రెస్ ని వాడుకుంటారు. మళ్ళా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు తాబేదారులు, మేము చెప్పినట్టే వినాలా, మేము ఆడిచ్చినట్టు ఆడాలా అనే భాష వాడుతూ ఉంటారు. ఇక అది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు రేవంత్ రెడ్డిని అయితే అసలు ఎంత ఘోరంగా మాట్లాడినా అంత ఘోరంగా మాట్లాడినాడు. శరత్ గారు, ఇప్పుడు కేటీఆర్ పై సీఎం వ్యక్తిగత దూషణ చేశారంటూ రిటర్నింగ్ అధికారికి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది కదా, కొన్ని చోట్ల పోలీస్ స్టేషన్ లో పరస్పర. మేడం ఒకటి మేడం, కేటీఆర్ భాష గాని రేవంత్ రెడ్డి భాష గాని పొలిటికల్ గా ఎవరు అప్రిషియేట్ చేయరు. దోజ్ నో పాలిటిక్స్, దోజ్ సీన్ పాలిటిక్స్, ఇది హై అండ్ గ్రే మొత్తం చూసిన వాళ్ళం. ఇప్పుడు 1978 డాక్టర్ చెన్నారెడ్డి నుంచి ముఖ్యమంత్రులుగా చూసినాం. అసలు ఎన్టీ రామారావు తెలియకుండా కుక్కమూతి పిందెలు అది ఇది అని అంటేనే మదన్ మోహన్ శాసనసభలో అబ్జెక్షన్ రేజ్ చేసినాడు. సార్, దిస్ ఇస్ నాట్ ఇన్ అకార్డెన్స్ విత్ ది పార్లమెంటరీ ట్రాడిషన్స్, దిస్ సచ్ అ లాంగ్వేజ్ షుడ్ నాట్ బి యూజ్డ్ అని. అవి కూడా అంటే ఎవరికి అర్థం కాని సంస్కృత పదభూయిష్టమైన పదాలతో తిట్టినా గానీ ప్రజలు ఇష్టపడలేదు. అట్లాంటిది రేవంత్ రెడ్డి తర్వాత కేటీఆర్ ఇవాళ అసలు కేటీఆర్ ను నువ్వు మొగోడివైతే, నువ్వు మొగ పుట్టుక పుడితే ఈ భాషల అమ్మ, ఇది రాజకీయ పరిభాష ఇంత దిగజారి వీళ్ళు మళ్ళీ సోషల్ మీడియాకు ఇతరులకు వీళ్ళు ఇలా మాట్లాడడం ఈ నేతలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే కదా. మరి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం కాదు, కానీ ఇప్పుడు 123(5) కింద ఏంది అంటే ఇన్సైటింగ్ ది రిలీజియస్, ఇది మాత్రం ఇట్ ఈస్ అ డిస్క్వాలిఫికేషన్ అండర్ ది ఆర్పీ యాక్ట్. అయితే కొంత ఇవాళ బండి సంజయ్ గారు కొద్దిగా అక్కడక్కడ ఆయన మాట్లాడిన మాటలు, దే ఆర్ బార్డరింగ్ ఆన్ సమ్ కైండ్ ఆఫ్ క్రియేటింగ్ హేట్రెడ్ టువర్డ్స్ సంబడి అండ్ ట్రైంగ్ టు అక్యుములేట్ సంబడి సపోర్ట్ అనే యాంగిల్లో ఉంది. అండ్ బీయింగ్ ఏ యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫైర్స్, హీ షుడ్ మైండ్ హిస్ లాంగ్వేజ్, హీఈస్ నాట్ సపోజ్ టు టాక్ లైక్ దట్. ఎందుకంటే కేంద్ర మంత్రికి ఒక హోదా ఉంది, ఆ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫైర్స్ ని చాలా పెద్ద పెద్ద ప్రముఖులు డీల్ చేసినారు, ఇంక్లూడింగ్ లాస్ట్ గా అంటే మన దగ్గర రకరకాల వాళ్ళు డీల్ చేసినారు. చిదంబరం లాంటి వాళ్ళు డీల్ చేస్తున్నారు. రాజీవ్ గాంధీ చీఫ్ మినిస్టర్ గా ఉండగా చిదంబరం వాజ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫైర్స్.
ఐ రిమెంబర్ ద డే వెన్ ఐఏఎస్ శంకరన్ వాళ్ళందరినీ పట్టుకున్న తర్వాత హీ వెంట్ అండ్ బ్రీఫ్డ్ ది దెన్ ప్రెసిడెంట్ ఏమని ఇట్లా వీళ్ళను కిడ్నాప్ చేశారు అది అని. కాబట్టి అది ఆయన కొద్దిగా భాష సంస్కరించుకుంటే బాగుంటది. బండి సంజయ్ కైనా కేటీఆర్ కైనా సీఎం కైనా. సీఎం భాష అయితే చాలా దారుణం అండి, దాన్ని నోబడి వుడ్ అప్రిషియేట్. దట్ ఈస్ నాట్ ది లాంగ్వేజ్ ఎట్ ఆల్. ఇప్పుడు అందరూ కవ్విచ్చినా గానీ ముఖ్యమంత్రి సంయమనంగా ఉండాలండి. మేము ఎంతో మంది ముఖ్యమంత్రిని చూస్తున్నాం, చాలాసార్లు అరిచి గోలో పెడితే లాస్ట్కు లేచి నిలబడి డాక్టర్ చెన్నారెడ్డి ఒక 2 వాక్యాలు మాట్లాడేవాడు. అంతకంటే ఎక్కువ అసలు ముఖ్యమంత్రులు వీళ్ళని పరిగణలోకే తీసుకోకపోయేవాళ్ళు, ఇట్లా దుర్భాషలు ఆడేవాళ్ళని. అట్లాంటిది ఇప్పుడు ఎట్లా తయారైందంటే ఇట్ ఈస్ ఏ మ్యాచ్ బిట్వీన్ కేటీఆర్ అండ్ రేవంత్ రెడ్డి అన్నట్టుగా వస్తుంది. ఓకే, విప్రకాష్ గారు, సో కన్క్లూడ్ చేసే ముందు వాట్స్ మీ ప్రెడిక్షన్ ఏంటి? జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ తర్వాత తెలంగాణ రాజకీయాలు మారుతాయా? డెఫినెట్ గా ఛాన్స్ ఉందండి. ఎందుకంటే మంత్రులంతా కూడా ఇవాళ ఇనాక్టివ్ గా ఉండడానికి, ఆ జోష్ లేకపోవడానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి ఇందులో గనక క్యాండిడేట్ డిఫీట్ అయితే రేవంత్ రెడ్డి మీదకి వస్తుంది. అది ఆయనే నెత్తి మీద వేసుకొని తిరుగుతున్నాడు మొత్తము. కాబట్టి ఆయన తప్పిస్తారేమో అనే ఒక దింపుడు గల్లం ఆశ కావచ్చు, ఒక చిగురు ఆశ కావచ్చు. మంత్రులందరూ మంత్రివర్గం మొత్తం జూబ్లీహిల్స్ లోనే ఉన్నది. బట్ మొక్కుబడిగా నడుస్తుంది. ఇందాక ప్రియా చౌదరి గారు చెప్పారు మైనంపల్లి గారి క్యాంపెయిన్ ఎట్లుందనేది ఆమె చెప్పారు. అట్లాగే మంత్రులు కూడా వాళ్ళ జవాబు లేదండి వాళ్ళ దగ్గర. ఎవరన్నా నిరుద్యోగ యువకులు నిలదీసినా కూడా పథకాల గురించి ముసలమ్మ అడుగుతున్నప్పుడు జూపల్లి కృష్ణారావు గారు కానీ ఇట్లా ఎవరు కూడా కరెక్ట్ వాళ్ళు కౌంటర్ సమాధానం ఇవ్వలేకపోతున్నారు. వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు కూడా కేటీఆర్ లేవనెత్తిన అనేక అంశాల మీద ఆయన కౌంటర్ ఇవ్వడంలో ఫెయిల్ అవుతున్నాడు. అంటే ఇందాక శరత్ గారు అన్నట్టు ఆ కాన్ఫిడెన్స్ అనేది పోయిందేమో అని అనిపిస్తా ఉన్నది. ఎప్పుడైతే మన నోటి నుంచి బూతులు వస్తాయో, మాట్లాడకూడని మాటలు వస్తాయో, వాళ్ళది అది రిఫ్లెక్షన్ అన్నట్టు. వాళ్ళకు నమ్మకం పోయింది, అసహనం పెరిగింది, ఆవేశం పెరిగింది. ఏం చేయలేని స్థితిలోనే అటువంటి భాష బయటకు వస్తుంది. అయితే ఇక్కడ కేటీఆర్ ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఆ లాంగ్వేజ్ ని, ఆ భాషను ఎంటర్టైన్ చేసే ఒక చిన్న సెక్షన్ కూడా పబ్లిక్ లో ఉంది. దాన్ని ఎంటర్టైన్ చేసే మీడియా ఉంది, దాన్ని ఎంటర్టైన్ చేసే సోషల్ మీడియా ఉంది. అందుకని తప్పట్లేదు ఆయనకు. నాకు తెలిసి ఏంటంటే ఆయన కావాలని మాట్లాడుతున్నాడు, ఈయన కౌంటర్ చేయడానికని అనిపిస్తుంది. సహజంగా ఆయన నోట్లోంచి అట్లాంటి భాష రాదు. కేసీఆర్ గారేమో వేడెక్కేయడానికి, ఉద్రేకాన్ని రెచ్చగొట్టడానికి ఉద్యమంలో అట్లాంటి భాష కావాలని వాడేవాడు. ఇక్కడ రేవంత్ రెడ్డిని కౌంటర్ చేయడానికి ఆయన తిడతా ఉంటే మనం పడుకుంటా కూర్చుందామా, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, ఆయన భాషను ఆయన భాషతోనే తిప్పికొట్టాలి అనే ఒక తెచ్చి పెట్టుకున్న మాటలే తప్ప సహజంగా ఆయన ఇట్లాంటి భాష మాట్లాడాడు. ప్రకాష్ గారు, ఇంకో విషయం, గత ఎన్నికల కంటే ఓటర్ల సంఖ్య పెరిగింది కదా గణనీయంగా. మరి ఇది నియోజకవర్గంలో ఓటింగ్ సరళిని ప్రభావితం చేస్తుంది అనుకోవచ్చు? అంటే మీకు కేటీఆర్ గారు బయట పెట్టారు మీడియా సాక్షిగా 24,000 ఓట్లు కొత్తవి తీసుకొచ్చి పెట్టారు. అందులో సిరిసిల్లలో ఉన్న ఓటర్ కూడా ఉన్నాడు. సాక్షాత్తు క్యాండిడేట్ బ్రదర్ 3 దిక్కులో ఓటు హక్కు ఉంది, ఒకటే కాన్స్టిట్యున్సీలో అని చెప్పాడు. రాజేందర్ నగర్ లో ప్లస్ 2 దిక్కుల జూబ్లీహిల్స్ లో. ఇట్లా కొన్ని ఓట్లు అట్లా ఆ రకంగా చేర్పించారు. ఇందాక కూడా మన 10,000 మందిని తీసుకొచ్చారు అనేది ఒకటి వచ్చింది, 1000 మందిని అనుకుంటా ఎంతో. తర్వాత దాంతో పాటుగా ఒక 12,000 ఓట్లను తొలగించారు అనేది. అంటే ఈ తొలగించిన వాళ్ళల్లో చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఏంటంటే ఓట్ చోర్ అనేది అయితే బీహార్ లో ఇతర ప్రాంతాలలో ఆ పార్టీ నాయకులు, అగ్రనాయకులు మాట్లాడుతున్నారో అది ఇక్కడ కూడా జరిగిందని అనిపిస్తా ఉన్నది. బై ఎలక్షన్స్ లలో అది ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ ఇచ్చినా కూడా, సాక్ష్యాధారాలతో మీడియా ముందు చెప్పినా కూడా దాన్ని తీసేసినట్టు అనిపించలేదు. ఇప్పటివరకు అయితే ఎలక్షన్ కమిషన్ నుంచి అట్లాంటి క్లారిటీ అని రాలేదు. చాలా ఇప్పుడు ఈ ఎలక్షన్ లో ఒకవేళ నవీన్ యాదవ్ గెలిచినా కూడా డిస్క్వాలిఫై చేయడానికి కావలసిన ఆధారాలను ఆయన వదిలేశాడు, ముఖ్యమంత్రి గారు కానీ నవీన్ యాదవ్ గారు కానీ. కాబట్టి రేపు ఆయన గెలిచినా కూడా వీళ్ళు కోర్టుకు వెళ్ళి దాన్ని క్యాన్సిల్ చేయమని చెప్పి ఆ గెలుపును రద్దు చేయమని కూడా అడగడానికి కావాల్సిన సాక్ష్యాలు బీఆర్ఎస్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఎవరు గెలిస్తే? నవీన్ యాదవ్, కాంగ్రెస్ గెలిస్తే. ఎట్లా, ఏ విషయంలో డిస్క్వాలిఫై? ఇప్పుడు ఓటర్ కార్డ్స్ పంచడం కావచ్చు, క్యాండిడేట్ తర్వాత మాట్లాడిన మాటలు కావచ్చు, తర్వాత ఈ దొంగ ఓట్లు కావచ్చు, ఇవన్నీ నామినేషన్స్ కంటే ముందే కేటీఆర్ గారు మీడియా సాక్షిగా బయట పెట్టడం కాకుండా కంప్లైంట్ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ కి. దాని మీద వాళ్ళ స్పందన ఏం లేదు. ఇవన్నీ కూడా రేపు హైకోర్టులో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే. శరత్ గారిని అడగండి. చాలా నవీన్ యాదవ్ గెలిచినా డిస్క్వాలిఫై అవుతారా? చేయొచ్చు, తప్పేం లేదు కదా.
కేవలం మస్జిద్ దగ్గర మీటింగ్ పెడితేనే చెన్నారెడ్డిని 6 ఏళ్ల పాటు బహిష్కరించారు కదా రాజకీయాల నుంచి. 1968లో వందే మాతరం రామచంద్రరావు గారు వేసిన పిటిషన్ మీద ఆయన రాజ్యసభలో మళ్ళీ తర్వాత పోయి అక్కడ మంత్రి అయిన తర్వాత కూడా కోర్టు ఇచ్చిన దాని మీద కట్టుబడి ఆయన బయటకు వచ్చారు తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేయడానికంటే ముందు. కాబట్టి ఒకవేళ సీరియస్ గా తీసుకుంటే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతుంది. వీళ్ళు మాట్లాడే మాటలు కావచ్చు, ఇందాక బండి సంజయ్ మాట్లాడిన మాటలు కావచ్చు, నవీన్ యాదవ్ చేసే మాటలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ సీరియస్ అఫెన్సెస్ అవి. ఓకే 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 విఠల్ గారు ఉన్నారా? సార్ విఠల్ గారు నిమిషం. యా ఏంటి తెలంగాణ రాజకీయాల గమనం ఏంది? జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ తర్వాత ఏమనిపిస్తుంది మీకు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ క్లాషెస్ ఉన్నాయి. మంత్రులందరూ కూడా వెయిట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఎక్కడ ఫెయిల్ అవుతాడా చూడడానికి. అందుకనే వాళ్ళు రేవంత్ రెడ్డిని వాయిస్ కట్ ఉందని మనకున్న ఇన్ఫర్మేషన్. కొంచెం సిగ్నల్ వీక్ గా ఉన్నట్టుంది, మళ్ళొకసారి. అయితే ఒక్కటేందంటే ప్రకాశం చెప్పినట్టు ఇన్సెక్యూరిటీ ఉంది. ప్లస్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం, నేను మళ్ళీ వస్తాను. అంతలో శరత్ గారు తీసుకో. శరత్ గారు ఇప్పుడు వినపడుతుంది? ఇప్పుడు వినపడుతుంది చెప్పండి. హలో సార్, వినపడుతుందా? వినపడుతుంది చెప్పండి. అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి, ఒక అభద్రత, అసహనం కనబడుతుంది. అందుకనే ఈ ఫ్రస్ట్రేషన్ ఇరిటేషన్ మాటలు వస్తున్నాయి. సెకండ్, ఈ ఎలక్షన్ లో మొత్తం లాభపడ్డది అజారుద్దీన్ గారు. అజారుద్దీన్ గారికి ఎమ్మెల్యేగా కూడా గెలవడానికి ఏదా అనేది ఇప్పుడు ఎమ్మెల్సీ సీట్ అయితే ప్రస్తుతానికి ఏది ఖాళీగా లేదు. జాక్ పాట్ కొట్టింది అజారుద్దీన్. ఇంకోటి అజారుద్దీన్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఎంత అనేది కూడా చూస్తే అది కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు అక్కడ ముస్లింలలో గానీ దానిలో గానీ ఓటు బ్యాంక్ ఉంది అని కూడా అంటున్నారు. ఈ సమయం ఒక నెరేటివ్ బిల్డ్ అయింది. ఓవరాల్ గా నాకున్న ఇన్ఫర్మేషన్ చూస్తే కొన్ని రాజకీయ పార్టీలు హాస్టల్స్ లో, ఇప్పుడు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మీరు బాయ్స్ హాస్టల్స్ గానీ వర్కింగ్ బాయ్స్ హాస్టల్స్ లో వేరే కాన్స్టిట్యున్సీ నుంచి చెందిన దాదాపు కొన్ని 100,000 మంది పిల్లల్ని ఇక్కడ ఓటర్లుగా తీసుకొచ్చారనేది మాకున్న ఇన్ఫర్మేషన్. అదే విధంగా ఓల్డ్ సిటీలో గానీ మిగతా కాన్స్టిట్యున్సీ నుంచి అఫీషియల్ గా ఓటర్లుగా మార్చుకున్నారు కొంతది. ఈ గల్ఫ్ లో ఉన్న ఓటర్లు మీ వాయిస్ కట్ అవుతుంది. ఒక్కసారి శరత్ గారిని తీసుకుందాం. అంతలో మీరు ఫోన్ లైన్ లోకి వీలైతే ట్రై చేయండి. పీసీఆర్ శరత్ గారు ఉన్న ఓటర్లు చెప్పండి. విఠల్ గారు మీ వాయిస్ కట్ అవుతుంది. పీసీఆర్ ఒకసారి వీలైతే ఫోన్ లైన్ లో కలపండి విఠల్ గారిని, ఫోన్ నెంబర్ తీసుకుని. శరత్ గారు, తెలంగాణ రాజకీయాలు మారుతాయా జూబ్లీహిల్స్ ఎలక్షన్ తర్వాత? సార్, ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు ఏదో పెద్ద మార్పులు అంటే ఏం జరగవు సార్. కొంత రేవంత్ రెడ్డికి కొంత గుణపాఠాలలాగా తయారైతే ఒకవేళ కాంగ్రెస్ అంటూ ఓడిపోతే ఆయన కొంత సెట్ బ్యాక్ అయితే వస్తుంది. నాకు తెలిసి పెద్ద ముఖ్యమంత్రులను మార్చే స్థాయిలో మార్పులు ఉండకపోయినా రేవంత్ రెడ్డిని బ్లేమ్ చేస్తారు మంత్రులు గాని, తర్వాత పార్టీ హైకమాండ్ గాని, నీదంతా ఒంటెద్దు పోకడం ఉన్నది, నీదా ఈ రకంగా జరగదు అని. తర్వాత రెండోది ఏంటంటే, అసలు ఇప్పుడు రేవంత్ రెడ్డి భయపడుతున్న కారణం ఏంటి అని అంటే, తాను ఈ అజారుద్దీన్ తీసుకువచ్చిన తర్వాత జరిగే పరిణామాలు కాంగ్రెస్ పార్టీని యాంటీ హిందూ లాగా ప్రొజెక్ట్ చేస్తున్నాయి, వేరే వాళ్ళకి ఎక్కువ హ్యాండిల్ ఇచ్చినా నేను అనే ఫీలింగ్ తో అతను మాట్లాడే మాటలు ఆ రకంగా ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు ది ఫ్రస్ట్రేషన్ ఆఫ్ సీఎం ఈస్ క్వైట్ ఎవిడెంట్. అతని మాటల్లో ఎక్కడ కూడా మేము గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ లేదు. మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని ముఖ్యమంత్రి అడగడం ఫస్ట్ టైం నేను విన్నది. ఒక ఛాన్స్ ఏంది ఇవ్వడం, 2 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్నాయని ఒక్క ఛాన్స్ అని ఏం అడగడము. తర్వాత రెండోది, మైనారిటీ మినిస్టర్ ఇవ్వాలంటే 2 ఏళ్ల నుంచి ఉన్నారు. తర్వాత సీనియర్లను దెబ్బకొట్టి అజరుద్దీన్ తీసుకువచ్చినాడు. మరి మహమ్మద్ అలీ షబీర్ అయితే ఎప్పటి నుంచో ఉన్నాడు కదా. అంటే తనకంటే సీనియర్లకు ఎవరికి అవకాశం రానివ్వడు అనేది ఒక పాయింట్. కాంగ్రెస్ పార్టీకి డెడికేటెడ్ వర్కర్స్ కి ఎవరికి కూడా అవకాశం రానివ్వడు రేవంత్ రెడ్డి. ఈయన ఉన్నంత కాలము ఓన్లీ మాజీ తెలుగుదేశం వాళ్ళదే కాంగ్రెస్ పార్టీ, ఇది ఒక తెలుగుదేశం పార్టీ యూనిట్ అనే భావన కాంగ్రెస్ లో వచ్చేసింది. కాబట్టి ఇవి కొంత ఆయనకు సెట్ బ్యాక్ అని నేను అనుకుంటా ఉన్నా. నాకు తెలిసి ఇట్ ఈస్ నాట్ అ కేక్ వాక్ ఫర్ ఎనీబడి. ఇంకా 3-4 రోజులు ఉంది కదా, చూడాలి మనం డబ్బు తర్వాత ఇతరత్ర అంశాలు ఎట్లా పోతాయి అనేది. ఇప్పుడున్న పరిస్థితులలో మాత్రం దాదాపు
పెద్ద మార్పు అంటే లేదు సార్. కాంగ్రెస్ కి ఏదో ఎడ్జ్ ఉంది అని చాలా మంది చెప్తున్నారు, కానీ ఐ డోంట్ బిలీవ్. ఓకే ఓకే, విఠల్ గారు ఉన్నారా లైన్లో? యా, సో స్పందన, ఓవరాల్గా జూబ్లీకి సంబంధించి లేటెస్ట్ రిపోర్ట్ మన అనలిస్టులు అందరూ కూడా ఇప్పటివరకు మాట్లాడారు. యా, విఠల్ గారు వచ్చారా? వచ్చాను సార్. ఫోన్ ఏం తీసుకుంటారా? పర్లేదు మాట్లాడండి. ఫైనల్ కామెంట్, జూబ్లీస్ ఎలక్షన్ సంబంధించి రాష్ట్ర రాజకీయాలు మారుతాయా సార్? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ గెలిస్తే ఎట్లా ఉంటది, ఓడిపోతే ఎట్లా ఉంటది రాజకీయం? ముఖ్యమంత్రి గారు డూ ఆర్ డై అని మంత్రులతో రివ్యూ మీటింగ్ పెట్టడం, ఇవాళ మీనాక్షి నటరాజన్ గారు రివ్యూ మీటింగ్ పెట్టడం చూస్తే కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఉన్న వ్యతిరేకత జూబ్లీ ఎలక్షన్ ద్వారా బయటపడుతుంది. ఒకవేళ బయటపడితే రాబోయే జిహెచ్ఎం ఎలక్షన్స్ గానీ, మన పంచాయతీ ఎలక్షన్స్ గానీ ఇక జారుడు బండ మీద ఉంటది. ఈ ఎలక్షన్స్ గెలవడము చావో రేవో అన్నట్టుగా చూసుకుంటున్నది బీఆర్ఎస్ పార్టీ ఏమో తమ సిట్టింగ్ సీటు గెలుచుకొని రాబోయే దానిలో ఒక నెరేటివ్ సెట్ చేయడానికి, ఇది ప్రజల నుంచి వచ్చిన ఒక ప్రజలు మా వైపే ఉన్నారని చెప్పుకోవడానికి రెండు పార్టీలు కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి లాగా నడుస్తుంది. కాకపోతే ఇద్దరు అభ్యర్థులు మాగంటి సునీత గారి గొంతు గానీ, మన నవీన్ యాదవ్ గొంతు గానీ వినపడట్లేదు. ఇది కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి లాగా మారింది. ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారు ఇంత ప్రతిష్టాత్మకంగా ఇంత అగ్రెసివ్ గా క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు కూడా రావాల్సినంత రెస్పాన్స్ రావట్లేదు అనేది అర్థమవుతుంది. కాకపోతే నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఏ వర్గమైనా, ఏ మతానికి చెందిన వాళ్ళైనా రిగ్గింగ్ గానీ, మాల్ ప్రాక్టీస్ గానీ, గుంపు గుత్తగా ఓట్లు వేసుకునే అవకాశం కల్పిస్తే మాత్రం అది ఎన్నికల కమిషన్ యొక్క ఫెయిల్యూర్ గా భావిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరిగే విధంగా చూడాలని నా కోరిక. ఓకే ఓకే, థ్యాంక్ యూ విఠల్ గారు, వి ప్రకాష్ గారు. శరత్ గారు మీరు ఉండండి. నెక్స్ట్ టాపిక్ రాహుల్ గాంధీ ఆర్మీ చేసిన కామెంట్స్ గురించి. సో స్పందన, చూద్దాం. జూబ్లీహిల్స్ ఎలక్షన్ సంబంధించి ఇప్పటివరకు మన అనలిస్ట్ మాట్లాడారు రకరకాలు. ఏదేమైనా ఖచ్చితంగా ఎవరు గెలిచినా సరే రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త పరిణామం ఉంటుంది. రేవంత్ రెడ్డి గెలిస్తే మరింత స్ట్రాంగ్ అవుతారు, మంత్రుల మీద చాలా గ్రిప్ వస్తుంది, మంత్రివర్గంలో ఇమీడియట్ మార్పులు చేర్పులు చేయొచ్చు. పంచాయతీ 5 సంవత్సరాలు డోకాలేజు, పంచాయతీరాజ్ ఎలక్షన్స్ పెడతారు. ఓడిపోతే బీఆర్ఎస్ గెలిస్తే వేరే విధంగా ఉండే సిచ్యువేషన్ ఉంది, మంత్రులు మరింత అటాక్ చేసే అవకాశం ఉంది. ఇవన్నీ ఇష్యూస్ కూడా ఉంటాయి. చూద్దాం, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రాహుల్ గాంధీ నిన్న ఆర్మీ మీద చేసిన కామెంట్స్ గురించి మనతో పాటు చాలా మంది ఆర్మీ వెటరన్స్ కూడా జాయిన్ అవుతున్నారు.